Serial number 3, Shri Gutta Sukendra Reddy, Shri Alugubelli Narsi Reddy. Serial number 4, Shri Gutta Sukendra Reddy, Shri Kadyam Srihari. Serial number 5, Shri Gutta Sukendra Reddy, Shri Katepalli Janardhan Reddy. Serial number 6, Shri Gutta Sukendra Reddy, Shri Gangadhar Gaur Bullula. Serial number 7, Shri Gutta Sukendra Reddy, Shri Mirza Riyazul Hasan Afindi. Serial number 8, Shri Gutta Sukendra Reddy, Shri T. Jivan Reddy. Serial number 9, Shri Gutta Sukendra Reddy, Shri M.S. Prabhakar Rao. I am further to announce to the House that Shri Gutta Sukendra Reddy has been elected unanimously to the office. Since Shri Gutta Sukendra Reddy is the only candidate who filed the nomination, I heartily congratulate Shri Gutta Sukendra Reddy and extend my best wishes to him in discharging the functions as the chairman of Telangana Legislative Council once again. Now I request Shri Gutta Sukendra Reddy to occupy the chair. I am also to request Shri Vemula Prashant Reddy, Minister for Legislative Affairs, Shri Muhammad Mahmud Ali, Minister for Home, Shri K.T. Rama Rao, Minister for IT, and yeah. Jagdish Reddy. And leaders of all the legislative parties to conduct him to the chair. దయచేసి అందరూ తమ తమ స్థానాలు ఆసీనులు. గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. అధ్యక్ష, తమరు రెండవసారి ఈ అత్యున్నతమైన పదవిలో ఆసీనులైనందుకు మీకు నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తమరి గురించి గత 4-5 సంవత్సరాలుగా తమరితో మన పరిచయం. తమరు సుదీర్ఘ
తమ ప్రజా జీవితంలో వివిధ స్థాయిల్లో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా, సింగిల్ విండో చైర్మన్గా, పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్గా, జడ్పీటీసీ సభ్యులుగా, 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, అంటే దాదాపు 40 సంవత్సరాలు తమ సుదీర్ఘ రాజకీయ జీవితం యాక్టివ్గా రాజకీయాల్లో ఉంటూ చాలా ఉన్నతమైన స్థానాలు మీరు పొందగలిగిన, ఇప్పటికి కూడా మీరు మీ వ్యవహారం, మీ 5 సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నా, మీ సింప్లిసిటీ, మీరు పలకరించే తీరు, మీరు ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకునే తీరు నిజంగా కూడా చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఉంటాం అధ్యక్ష. మాలాంటి జూనియర్స్కు మీ వ్యవహార శైలి నుంచి మేము చాలా నేర్చుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. తమరు తెలుగుదేశం పార్టీలో మా తండ్రి గారితో కూడా పనిచేసారు. అట్లే మీకు గుర్తు లేకపోవచ్చు, ఉద్యమ సమయంలో మేము ఢిల్లీకి వచ్చినప్పుడు తమరి ఇంట్లో ఒక 45 రోజులు మేము ఆశ్రయం పొందినాము ఢిల్లీ ఉద్యమ సమయంలో అధ్యక్ష. అప్పుడు మాకు చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామంది తమని గురించి చెప్పారు. వితిన్ ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం కేసీఆర్ గారి పట్ల ఒక సానుకూల వైఖరిని ప్రతి సమావేశంలో తెలంగాణ రావాలి, తెలంగాణ తీసుకురావటానికి మరి కేసీఆర్ గారు పడుతున్న శ్రమను మనం గుర్తించాలి, మనం ఆయన్ని విమర్శించొద్దు, వీలైతే సమాంతరంగా మనం కూడా పనిచేద్దాం, అంతే తప్ప చేస్తున్న కేసీఆర్ గారి మీద మనం ఏమనొద్దు అని చెప్పి తమరు మీ వితిన్ ద కాంగ్రెస్ గ్రూప్స్లో కూడా మాట్లాడినట్టు మాకు తెలిసిన చాలా మీ పట్ల మాకు ఒక రకమైన గౌరవభావం ఏర్పడ్డది అధ్యక్ష. సరే, డెఫినెట్గా మీరు మొదటిసారి ఇంతకుముందు కూడా ఈ చైర్ మీద కూర్చున్నారు, మీరు సక్సెస్ఫుల్గా ఈ సభను నడిపిండ్రు, మాకు ఎలాంటి సందేహం లేదు. ఈ దఫా కూడా ఈ రెండవసారి కూడా మీరు మీ విధుల్ని, మీ కర్తవ్యాన్ని 100%గా సక్సెస్ఫుల్గా నడుపుతారని నేను పూర్తి విశ్వాసం ప్రకటిస్తూ మరొకసారి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు. अध्यक्ष, आज हमारे लिए बड़ी खुशी की बात है कि दूसरी मर्तबा आपको काउंसिल का चेयरमैन बनाया गया है। फर्स्ट टाइम में भी आपने तमाम काउंसिल के मेंबरों का दिल जीता था, हर एक को बराबर का मौका देते थे और आपका सियासी सफ़र 1978 से शुरू हुआ चेयरमैन साहब, और आप 3 मर्तबा MP भी बने और हर शोबे हयात में आपने अपना सलाहियत का लोहा मनवाया है। कांग्रेस में भी आपकी बहुत बड़ी इज्जत थी और आपके साथ कई मर्तबा मैं आपकी कॉन्स्टिट्यूंसी वरंगल नलगोंडा में भी आया हूं। आप बहुत मकबूल हैं और बड़े सेकुलर लीडर हैं। आपके बारे में जब आप आते थे हर कोई आपका शहीदा ही था और बड़े बड़े बुजुर्ग लोग भी जब तकरीर करते तो आपके बारे में बड़ी अच्छी राय जाहिर करते थे। आज हमारे ऑनरेबल CM साहब का हम दिल की गहराइयों से शुक्रिया अदा करते हैं, एक ऐसे शख्स को जो सारे लोगों में मकबूल है और जो अच्छी सलाहियत रखने वाले लीडर को आपने चेयरमैन बनाया है। हमारे CM साहब का हम दिल की गहराइयों से शुक्रिया अदा करते हैं और यकीनन हम फख्र करते हैं कि आप जैसे चेयरमैन काउंसिल में रहेंगे तो सारे तेलंगाना की इज्जत नहीं बल्कि सारे हिंदुस्तान में भी हमारे काउंसिल के नाम के चर्चे होंगे। आप जिस तरह पिछली मरतबा काउंसिल चलाए, सारे के सारे लीडर आपसे हमेशा खुश रहते हैं। आपकी खुश अखलाकी, आपकी मोहब्बत, आपकी भाईचारगी और आपके लोगों के साथ हुस्न सलूक की जितनी भी तारीफ की जाए कम है। आज यकीनन हम तमाम काउंसिल के लीडरों को बहुत खुशी महसूस हो रही है कि आप जैसे चेयरमैन बनने पर, और हम सबसे ज़्यादा हमारे ऑनरेबल CM साहब का दिल की गहराइयों से शुक्रिया अदा करते हैं कि उन्होंने सही इंतखाब करते हुए आप जैसे लीडर को चेयरमैन का मौका दिया, उसके लिए हम दिल की गहराइयों से आपको मुबारकबाद देते हैं। थैंक यू। గౌరవ IT ఇండస్ట్రీ శాఖ మంత్రులు. అధ్యక్ష, ముందుగా మీకు ఈరోజు రెండవసారి కౌన్సిల్ చైర్మన్గా ఏకగ్రీవంగా అందరి మద్దతుతో, అన్ని పక్షాల మద్దతుతో 9 సెట్ల నామినేషన్లు అన్ని పక్షాలు కూడా MIM కానీ కాంగ్రెస్ కానీ
అదే రకంగా ఇండిపెండెంట్ సభ్యులు నర్సిరెడ్డి గారు కానీ ఇంకా టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ అందరి తరఫున ఏకగ్రీవంగా ఎంపికైనందుకు హృదయపూర్వకంగా ముందుగా తమరికి అభినందనలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గర్వకారణం ఏంటి అంటే అటు కొత్త రాష్ట్రమైన తెలంగాణలో అటు గౌరవ ముఖ్యమంత్రి గారు, అటు శాసనసభలో గౌరవ స్పీకర్ గారు, ఇక్కడ కౌన్సిల్లో మీరు అందరూ కూడా రైతు బిడ్డలే కావడం, రైతులే స్వయంగా ఈరోజు ఈ 3 అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవుల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉండడం మా అందరి అదృష్టంగా ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన కూడా తమరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఉరుమడ్ల గ్రామంలో చిట్యాల మండలంలో 1981లో మీరు ఒక వార్డు మెంబర్గా గెలిచి మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 41 సంవత్సరాల్లో మీరు అత్యున్నతమైన భారతదేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్లో నల్గొండ పార్లమెంటు నుంచి 3 సార్లు గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడిగా మీరు చరిత్ర సృష్టించినారు. మధ్యలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా, అదే మాదిరిగా ఒక రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో విస్తృతంగా ఉండే నార్మాక్స్ ఏదైతే ఉంటుందో మదర్ డైరీగా పిలువబడే సంస్థ ఏదైతే ఉంటుందో దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా, పాడి రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తిగా మీరు అందరికీ కూడా సుపరిచితులు అధ్యక్ష. అధ్యక్ష, మాకు కూడా కొంత వ్యక్తిగతమైన మీతో కొన్ని అనుబంధాలు ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు 1996లో మీరు వారు ఆనాడు కలిసి ముఖ్యమంత్రి గారు ఆనాడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అప్పుడు వారితో కలిసి పనిచేసే సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాకు ఒకసారి కాదు కనీసం ఒక 100 సార్లు చెప్పింటారు ఈ అనుభవం. ఇద్దరు కూడా కలిసి ఆదిలాబాద్, అప్పటి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత నిర్మల్ జిల్లా, నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక వస్తే మీరు ఆనాడు మీ పార్టీ ఆదేశం ప్రకారం అక్కడ కలిసి పనిచేయడానికి అక్కడ పోయినారు అధ్యక్ష. పోయినప్పుడు అనుకోకుండా అక్కడ ఒకరోజు విరామం వస్తే, ఎన్నికల ప్రచారంలో ఒకరోజు విరామం వస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడడానికి మీరు, ముఖ్యమంత్రి గారు, మీతో పాటు ఇంకా మీ ఇతర సహచరులు అందరు కలిసి ఆ కట్ట మీదకి పోయినారు. కట్ట మీదకి పోయిన తర్వాత అధ్యక్ష, చాలా మంది మిత్రులకు తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా, నల్లా ఇంద్రకరణ్ రెడ్డి గారని ఆనాడు శాసనసభకు ఆనాడు అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వారికి మద్దతుగా ప్రచారం చేయడానికి మీరందరూ కూడా అడిగిపోయినారు. పోతే అధ్యక్ష, ఆ రోజు ఆ కొద్ది సమయం ఏదైతే మీరు శ్రీరామ్ సాగర్ కట్ట మీద గడిపినప్పుడు మీరు బాధతో అన్నయ్య చూసినరా మీరు ఇక్కడ ప్రాజెక్ట్ ఎట్లున్నది, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇది ఒక శివాలయం లెక్క అయిపోయింది. మరి ఇతర ప్రాజెక్టులేమో కిందికి నీళ్లు కొంటపోయే ప్రాజెక్టులేమో వైష్ణవాలయం లెక్కుంటే ఇది శివాలయం లెక్క పాడుపడ్డట్టున్నది, బాధాకరం అని చెప్పి మీరు మాట్లాడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మీతో ఏకీభవిస్తూ మీతో బాధను పంచుకుంటూ ఏదో ఒక సమయం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే తప్ప మనకు నీళ్లు రావు, మన రైతాంగానికి న్యాయం జరగదు అని ఆవేదనతో వారు చెప్పడం, వారితో మీరు ఏకీభవించడం, తదనంతరం ఒక 5 ఏళ్ల తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అనే పార్టీ స్థాపించడం, ఇవన్నీ తెలిసిందే అధ్యక్ష. ఇవన్నీ కూడా చరిత్ర. అంటే ఆనాటి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారితో మీరు ఒక మనోభావాలు ఏవైతున్నాయో తెలంగాణ విషయంలో, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడి రైతులకు ముఖ్యంగా జరుగుతున్న అన్యాయం విషయంలో రైతు బిడ్డలుగా మీరు వారు ఆనాడు ఏకీభవించి పలు సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణల్లో మీరు అభిప్రాయాలు పంచుకున్న విషయం అధ్యక్ష. ఆ తర్వాత నాకు బాగా గుర్తున్న సందర్భం 2008లో అధ్యక్ష, మీరు అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా నేనున్నాను అధ్యక్ష. ఇంకా అప్పటికి నేను శాసనసభ్యుని కాలేదు. 2007-8 ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16 మంది శాసనసభ్యులు ఉప ఎన్నికలను ఫోర్స్ చేయడానికి ఆనాడు ప్రజల మూడ్ని ఒకసారి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలన్న ఉద్దేశంతో, తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారనే విషయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతో మొత్తం 16 మంది శాసనసభ్యులు ఉంటే 16 మంది అందరు రాజీనామా చేసినారు అధ్యక్ష, పార్టీ ఆదేశం మేరకు. చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మా పార్టీ అధ్యక్షులుగా ఆలేరు నియోజకవర్గంలో పనిచేయమని చెప్పి నాకు ఆదేశం ఇచ్చినారు అధ్యక్ష. నేను ఆలేరు నియోజకవర్గంలో అప్పుడు డాక్టర్ నగేష్ గారు ఎమ్మెల్యే గారు వారి గెలుపు కోసం పనిచేసే క్రమంలో అక్కడ పోయి నేను పనిచేస్తూ ఉంటే అధ్యక్ష, ఆ టైంలో ప్రస్తుత గవర్నమెంట్ విప్ మన ఆలేరు శాసనసభ్యురాలు సునీత మహేందర్ రెడ్డి గారు, ఎల్మేట్ కృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వారు అందరం కలిసి నగేష్ గారి గెలుపు కోసం మన జగదీష్ రెడ్డి గారు కలిసి పనిచేసే క్రమంలో ప్రయత్నం చేస్తూ ఉంటాం అధ్యక్ష. ఆ రోజు అక్కడ కొంతమంది మిత్రులు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే,
సుఖేందర్ రెడ్డి గారు ఒక గట్టి తెలంగాణవాది, సరే పార్టీ ఏదైనప్పటికీ వారి బ్లెస్సింగ్ కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండే పాడి రైతులతో, ఆ ప్రాంతంలో ఉండే చాలా మందితో వారికి సత్సంబంధాలు ఉంటాయి. మీరు తప్పకుండా వారి బ్లెస్సింగ్ తీసుకోండి, వారి మద్దతు కూడా కోరండి అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు తమరికి ఫోన్ చేస్తే సార్ ఇట్లా మా నగేష్ గారిని మరి తెలంగాణ వాదిగా మాకు ఇప్పుడు గెలిస్తే మాకేమి ప్రభుత్వం వచ్చేది లేదు, కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి తెలంగాణ వస్తుంది సార్, మీ బ్లెస్సింగ్ కావాలంటే మీరు ఫోన్లో మాత్రమే కాదు అధ్యక్ష, ప్రత్యక్షంగా ఉప్పల్లో ఒక మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి పార్టీ ఏదైనా కానీ తెలంగాణ వాదులు గెలవాలే, ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి మీరు వచ్చి డాక్టర్ నగేష్ గారికి ఆశీర్వాదం ఇచ్చి వారి గెలుపులో కూడా మీరు ఆనాడు బ్లెస్సింగ్ ఇచ్చి మీరు సంఘీభావాన్ని చెప్పి నైతిక మద్దతు కూడా ఇచ్చి మా అందరి స్థైర్యాన్ని పెంచినారు అధ్యక్ష. అది కూడా మేము మర్చిపోం అధ్యక్ష. తదనంతరం 2009లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పటికే గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు నిరాహార దీక్షకు దిగిన తర్వాత మొత్తం తెలంగాణ సమాజం అంతా ఒకటి కావడం, కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా దిగి రావడం, ఇవన్నీ తెలిసిందే అధ్యక్ష. ఆ సందర్భంగా ఉధృతంగా ఉద్యమం జరిగేది. శాసనసభ ఒక్కరోజు కూడా నడిచే పరిస్థితి లేదు అధ్యక్ష. ఆ టైంలో అప్పటి శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ గారు ఒకరోజు వారు ఏమన్నారంటే, సరే ఇది ఎప్పటికీ ఉండేదే, మనందరం కలిసి మనం నల్గొండ జిల్లాలో ఉండే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్త మండలాలు, ఆ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని చూడడానికి, అవగాహన పెంచుకోవడానికి, ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి మనం కృషి చేయాలో అర్థం చేసుకోవడానికి అందరం కలిసి మునుగోడు నియోజకవర్గానికి పోదాం, దేవరకొండ పోదాం అని చెప్పి వారు మమ్మల్ని అందరినీ తీసుకొని ఒక బస్సులో బయలుదేరి గౌరవ శాసనసభ్యులందరినీ తీసుకొని అప్పటి స్పీకర్ గారు బయలుదేరిపోయినాం అధ్యక్ష. వారి బృందంలో నేను కూడా ఉంటి. అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా, స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు మీరు బస్సులో మా అందరికీ చెప్పిన విషయం అధ్యక్ష, ఆ రోజు మీరు ఏమన్నారు నాకు ఇంకా కూడా నా మనసులో గుర్తుంది అధ్యక్ష. మీరేమన్నారంటే, ఆ రోజు గౌరవ మంత్రులు ఉండే, గౌరవ శాసనసభ్యులు ఉండే, గౌరవ స్పీకర్ గారు ఉండే, అయ్యా ఈ సమస్య శాశ్వతంగా పోవాలంటే ఒక్కటే ఒక్క పరిష్కారం ఉంది, నక్కలగండి డిండి నుంచి ఆ కృష్ణా నీళ్లను ఉపరితలం మీద, సర్ఫేస్ మీద నీళ్లు తీసుకొచ్చి అందిస్తేనే, ఏదో నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఏదో తాత్కాలికమైన కార్యక్రమాలు చేస్తే కాదు, శాశ్వత పరిష్కారం మాత్రం కృష్ణా జలాలను, సురక్షిత మంచినీటిని ఇంటింటికి అందజేసినప్పుడే మనకు ఈ సమస్య శాశ్వతంగా పోతుంది తప్ప లేకపోతే పోదు అని చెప్పి ఖుదాబక్ష్ పల్లిలో, మరిగూడలో, ఆ ప్రాంతంలో మీరు ఎంతో ఆవేదనతో సాగర్ నీళ్ళు ఎట్లా తీసుకోవాలి, శ్రీశైలం నీళ్ళు ఎట్లా తీసుకోవాలి, నల్గొండలోని దేవరకొండ, మునుగోడు ఆ ప్రాంతాలకు ఎట్లా న్యాయం చేయాలి, నక్కలగండి డిండి ప్రాజెక్టును ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఆ ప్రాంతానికి జరిగే లాభం ఏంది, అవన్నీ మీరు సవివరంగా సాధికారంగా ఒక ఇరిగేషన్ ఇంజనీర్ చెప్పినట్టు చెప్తా ఉంటే నాకు మనసులో చాలా ఆశ్చర్యమైంది అధ్యక్ష. ఇంత పరిపూర్ణమైన అవగాహన ఎట్లుందని చెప్పి నేను మీ దగ్గరికి ప్రైవేట్గా లంచ్ టైంలో వచ్చి అడిగిన, ఏం సార్ మీరు బాగా స్టడీ చేసిండ్రు ఎట్లా అంటే, ఇక నా జీవితమే ఇది, నేను ఇదే ప్రాంతంలో పుట్టినోని, చిట్యాల్లో పుట్టినోని, పూర్తి అవగాహన ఉన్నది నాకు ఈ ప్రాంతం గురించి, కాబట్టి ఆవేదనతో చెప్తా ఉన్నా బ్రదర్, నేను చాలా ప్రభుత్వాలు చూసినా, నేను 81 నుంచి రాజకీయంలో ఉన్నా, అన్నీ చూసినా కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో పెరిగిన బిడ్డను కాబట్టి ఈ జిల్లా బిడ్డల బాధ నాకు తెలుసు, ఫ్లోరోసిస్ గురించి పూర్తిగా తెలుసు అని చెప్పి మీరు ఆవేదనతో రోజు అన్నారు అధ్యక్ష. మరి ఎప్పటికైనా ఈ సమస్య శాశ్వతంగా పోవాలన్నారు. మన అదృష్టం అధ్యక్ష, తెలంగాణ వచ్చింది. వచ్చినాక ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ తీసుకున్నారు. మిషన్ భగీరథ యొక్క పైలాన్, ఆ రోజు నేను రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ సార్, ఆ రోజు మిషన్ భగీరథ పైలాన్ మీరు చెప్పిన మాట నా మనసులో ఉండే అధ్యక్ష. ఎక్కడైతే ఫ్లోరోసిస్ ఉన్నదో అక్కడేస్తేనే బాగుంటుందని చెప్పి మేము చౌటుప్పల్కి వచ్చి అక్కడ పైలాన్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆవిష్కరించి, ఈ రోజు గర్వకారణం ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు మనం పడ్డ బాధ, మనం అనుకున్న మాట, గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే, మిషన్ భగీరథ పూర్తి అయినాక ఈరోజు మీరు నేను అనుకోవడం కాదు అధ్యక్ష, భారత పార్లమెంట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. తెలంగాణలోని ఎన్ని గ్రామాల్లో ఫ్లోరోసిస్ ఉన్నది అంటే, ఒకనాడు 1000 గ్రామాల పైచిల్కుండేది, ఈరోజు ఒక్క గ్రామంలో కూడా లేదు తెలంగాణలో ఫ్లోరోసిస్ 0 అనే మాట చెప్పినారు అంటే దానికి కారణం మిషన్ భగీరథ. దానికి చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే బాధపడ్డ ఎంతో మంది, అట్లాంటి సలహాలు సూచనలు ఇచ్చిన ఎంతో మంది నాయకుల్లో, తపన పడ్డ ఎంతో మంది గౌరవ ప్రజాప్రతినిధుల్లో తమరు కూడా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ విషయంలో సరైన సలహాలు ఇచ్చి సరైన విధంగా వారికి కూడా దిశానిర్దేశం చేసినారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా ఎంత ముఖ్యమైనదో, దానివల్ల ఎంత లాభం ఉనగూరుతుందో ఒక ఆలోచనతో, ఒక సరైన శాస్త్రీయమైన దృక్పథంతో పనిచేసిన గౌరవ ప్రజాప్రతినిధుల్లో తమరు అగ్రగణ్యులు. ఎందుకంటే నార్మాక్స్కి, మదర్ డైరీకి మీరు సుదీర్ఘకాలం చైర్మన్గా చేసినారు. ఆ తర్వాత మీ సోదరులు జితేందర్ రెడ్డి గారు కూడా పనిచేసినారు. ఆ తర్వాత మీ శిష్యులు ఎంతో మంది పనిచేసినారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ శిష్యులే, మీకు తెలుసు.
మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి ఈ పరిశ్రమ గురించి రంగారెడ్డి జిల్లా కానీ పాత నల్లగొండ జిల్లా కానీ ఇన్ని జిల్లాల్లో ఉండే పాడి రైతుల యొక్క సమస్యలను గుర్తించి మరి విజయ డైరీకి పాల్పోస్తున్న రైతులే కాదు ఈ మదర్ డైరీ రైతులకు కూడా ₹4 ఇన్సెంటివ్ ఇయ్యాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో మీరు గట్టిగా పట్టుబట్టి ఇప్పించిన దానిలో మీది కీలక పాత్ర అధ్యక్ష. ఆ విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మా పశు సంవర్ధక శాఖ మంత్రి గారు డైరీ డెవలప్మెంట్ వారే చూస్తారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారు కూడా చెప్తా ఉంటారు అధ్యక్ష. ఒక మెగా డైరీ పెట్టే క్రమంలో కూడా మీ సలహాలు తీసుకున్నారు. అదే మాదిరిగా పాడి రైతులకు సంబంధించి ఈ రాష్ట్రంలో మంచి జరగాలి, ఒక వైట్ రెవల్యూషన్ రావాలి, శ్వేత విప్లవం రావాలి, మనం హైదరాబాద్లో కానీ మన రాష్ట్రంలో సరిపడా పాలు మనమే ఇక్కడే ఉత్పత్తి అయ్యి ఇక్కడ రైతులకు ఇక్కడి ప్రజలకు లాభం జరగాలి అనే దానిలో ఆ కోరికలో మీరు బలంగా ఎప్పటికప్పుడు వ్యక్తం చేసే వ్యక్తుల్లో మీరు ముందుంటారు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని ఆలోచన చేసి ఒక వ్యవసాయదారుడు కాబట్టి తాను స్వయంగా రైతు కాబట్టి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతు కష్టం పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి రైతులకి రైతు బంధు తెచ్చినా రైతు బీమా తెచ్చినా 24 గంటల కరెంటు ఇచ్చినా ఇవన్నీ చేసినా రైతు వేదికలు ఊరూరా కట్టినా అల్టిమేట్గా రైతులను సంఘటితం చేయాలి, సంఘటిత శక్తిగా మలచాలి, సంఘటితంగా ఉండే దానిలో ఉండే బలం రైతులకు తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఒక మొట్టమొదటి వ్యవస్థ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసినప్పుడు మీకంటే మెరుగైన వ్యక్తి దానికి ఎవరు లేరు అనే ఉద్దేశంతో మొట్టమొదటి రైతు సమన్వయ సమితి చైర్మన్ గా కేబినెట్ ర్యాంక్ లో తమరికి గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులందరికీ గుర్తు చేస్తూ దాన్ని కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించినారు సార్. అన్ని జిల్లాల్లోని రైతాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తున్న వ్యవసాయంలో వస్తున్న మార్పులు చేర్పులు ఒక రైతుగా స్వయంగా మీరు ముందుండి మరి అందరినీ కూడా జాగరూకులను చేస్తూ రైతులను సంఘటితం చేసే దానిలో కూడా చాలా చురుకైన పాత్ర మీరు పోషించినారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు డిబేట్ డిస్కస్ డిసెంట్ అంటారు సార్. ఈ డిబేట్ డిస్కస్ డిసెంట్ అనే విషయంలో మీరు ఇదే శాసన పరిషత్లో శాసన మండలిలో గతంలో చైర్మన్గా పనిచేసినప్పుడు కూడా చాలా ప్రజాస్వామికంగా ఎన్నో పక్షాలు ఉన్నప్పటికీ అందరికీ అవకాశాలు ఇస్తూ సమపాలనలో అందరికీ కూడా ఎవరికి వాణి వినిపించే అవకాశం వారికి ఇస్తూ అధ్యక్ష పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నార్మలీ ద ఆపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే, ఎందుకంటే మెజారిటీ ఉంటుంది కాబట్టి అదే రకంగా నడుస్తుంది. కానీ అందరికీ గొంతు వినబడాలి, అందరు గొంతు వినబడాలి, అందరూ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలనే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు ప్రదర్శించి చాలా చక్కగా గతంలో కూడా కౌన్సిల్ నడిపినరు. మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, టీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం మీకు అండగా నిలవడం, దాంతోపాటు చాలా సంతోషం అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, అదేవిధంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నుండి మరి వారు అందరూ కూడా మీకోసం ఇవాళ నామినేషన్లు దాఖలు చేసి ఏకగ్రీవంగా 9 సెట్ల నామినేషన్లు దాఖలు చేసి తమరు నా సీట్లో అందరం కలిసి కూర్చోబెట్టినామంటే డెఫినెట్ గా దానికి మీ పర్సనాలిటీకి మీ వ్యక్తిత్వానికి అది నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తూ, కానీ ప్రభుత్వం తరఫున ఒక విజ్ఞప్తి అధ్యక్ష ఈ శాసన పరిషత్లో మరి ప్రభుత్వానికి మెజారిటీ ఉంది అధ్యక్ష, బ్రహ్మాండమైన మెజారిటీ, అవుట్ రైట్ మెజారిటీ ఉంది. కానీ మేము వీ వుడ్ లైక్ టు హియర్ అపోజిషన్ ఆల్సో అధ్యక్ష, ఎందుకంటే వారి విలువైన తప్పకుండా వారి సూచనలు వారి సలహాలు తీసుకుంటాం అధ్యక్ష. కానీ మాకు కూడా సమయం ఇవ్వండి అధ్యక్ష, మా సభ్యులకి మాకు సరిపడా సమయం కూడా ఇవ్వండి. ఏమైతుందంటే మా జీవన్ రెడ్డి గారు ఒక్కరే అధ్యక్ష, కానీ ఆయనేమో అధ్యక్ష ఆయన యువకుడు బాగా దూసుకొని పోతా ఉంటాడు అధ్యక్ష. ఆయన మేమంటే ఇంకా మధ్య వయస్కులం కానీ వారు ఇంకా యువకుడే అధ్యక్ష. ఆయనేమో ఆవేశంగా ఒక్కరున్నప్పటికీ ఆయనకేమో ఎక్కువ సమయం దొరుకుతుంది అధ్యక్ష. మా వాళ్ళు 35 మంది ఉన్నా మాకు తక్కువ టైం దొరుకుతుంది అధ్యక్ష. మాకు కూడా టైం ఇవ్వండి, మమ్మల్ని కూడా మాట్లాడియండి. మా వాళ్ళకి టైం దొరకలేదట అధ్యక్ష. కాబట్టి మా సభ్యుల తరఫున వారు ఒక్కరున్న వారికి టైం ఇచ్చినా పర్లేదు, కానీ మరి మేము 35-36 మంది ఉన్నాం సార్, మాకు కూడా టైం ఇవ్వండి. మా నరసన్న కూడా ఒకడే ఉన్నాడు, కానీ వాళ్ళకు కూడా టైం ఇచ్చినట్టే మరి మాకు కూడా దామాషా ప్రకారం ఎక్కువ సమయం ఇవ్వండి. వారు యువకులు, మేము అంత కాదు కానీ బట్ మాకు కూడా సమయం ఇచ్చి సంయమనంతో భవిష్యత్తులో మీరు ఇదే పద్ధతిలో చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా మరి ప్రభుత్వం పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. మా జిల్లా వాస్తవ్యులు గౌరవ విద్యుత్ శాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, మరొకసారి పెద్దల సభకి తమరు అధ్యక్షులైనందుకు నల్గొండ జిల్లా ప్రజల తరఫున వ్యక్తిగతంగా నా తరఫున మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం
కల్పించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు మీ గురించి ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది కూడా ఎక్కువ ఉండదని భావిస్తూ ఉన్నా. జిల్లా ప్రజలందరికీ మీరు సుపరిచితులు, రాష్ట్ర ప్రజలకు కూడా సుపరిచితులు. చిన్న వయసులోనే మీరు విద్యార్థి రాజకీయాల నుంచి, విద్యార్థి సంఘ ఎన్నికల్లో నుంచే కాకుండా గ్రామంలోకి వచ్చిన వెంటనే చదువు పూర్తి చేసుకొని గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుపెట్టి దాదాపుగా స్థానిక సంస్థల్లో ఉండే అన్ని పదవుల్ని జడ్పీటీసీతో సహా అన్నీ కూడా అనుభవిస్తూ ఒకటొకటి అధిరోహిస్తూ మీరు మంచి పేరు తెచ్చుకొని ఎక్కడ కూడా వివాదాల జోలికి పోకుండా వివాదరహితంగా సరే ఆ రోజుకు ఉండే పరిస్థితులలో ఒక పార్టీని ఎంచుకొని దాంట్లో కూడా దాదాపు 30 సంవత్సరాల పైగా కొనసాగి మరి పార్లమెంట్ సభ్యులుగా మీరు 3 పర్యాయాలు గెలిచి జిల్లాలో దాదాపుగా గ్రామాలను కూడా గుర్తుపట్టగలిగిన స్థితిలో గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తల్ని కూడా ఎంతోమందిని పేరు పెట్టి పిలవగలిగిన స్థితిలో మీ సీనియారిటీ, మీ అనుభవం అనేది మీకు బాగా ఉపయోగపడుతూ ఉంది. తప్పకుండా సరే సమస్యలు ఎక్కడ వచ్చినా ఎట్లా వచ్చినా భేదాభిప్రాయాలు వచ్చినా మీరు ఉన్న పార్టీలలోనైనా ఎక్కడైనా సరే ఇక్కడ కూడా హార్ష్గా వెళ్లకుండా ఒక సంయమనంతో మీరు అప్రోచ్ అయ్యే విధానం అందరికి కూడా తెలుసు. ఇతరులు కూడా నేర్చుకోవాలని కూడా అనుకుంటారు మిమ్మల్ని చూసి చాలా విషయాల్ని. మరి గతంలో కూడా ఇక్కడ ఈ సభకి అధ్యక్షం వహించే సందర్భం వచ్చినప్పుడు కూడా మీరు గత 2 సంవత్సరాలు కూడా మీరు అందించిన సేవలు కూడా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంచుకునే పద్ధతుల్లో అన్ని పార్టీలకు సభ్యులకు కూడా అవకాశాలు ఇస్తూ వారందరి నుంచి కూడా అభినందనలు అందుకునే పద్ధతుల్లో మీరు సభను నిర్వహించిన తీరు కూడా అందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఈ అవకాశం గత అనుభవాలు దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు కల్పించడం, గౌరవ సభ్యులందరూ కూడా ఈ సభలో ఉన్న సభ్యులందరూ కూడా ఇతర పార్టీల్లో సభ్యులు ఉన్నప్పుడు కూడా వారి తరఫున వారు కూడా నామినేషన్ మీ తరఫున సబ్మిట్ చేయడం ద్వారా, సమర్పించడం ద్వారా సభ ఏకగ్రీవంగా మీ పైన విశ్వాసం ఉంచి మరొకసారి ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకుంటారని, దీని ద్వారా మీరు మరింత పేరు తెచ్చుకొని తప్పకుండా తెలంగాణ శాసన మండలికి అత్యంత ఎక్కువ కాలం చైర్మన్గా మీరే చేసే అవకాశాన్ని కూడా మీరే పొందాలని, మరొకసారి కూడా వీలైతే ఈ అవకాశాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మీ పదవి కాలంలో మీరు తప్పకుండా విజయం సాధిస్తారని సాధించాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. గౌరవ పశుసంవర్ధక శాఖ మంత్రులు. అధ్యక్ష, రెండోసారి శాసన మండలి చైర్మన్గా ఎన్నికైనటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీ యొక్క గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఒక పంచాయతీ బోర్డు స్థాయి నుంచి అంచెలంచెలుగా అంటే మార్కెటింగ్ వైస్ చైర్మన్ కానీ, సింగిల్ విండో చైర్మన్ కానివ్వండి, 95లో జెడ్పీటీసీ కానివ్వండి, 3 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, రెండోసారి శాసన మండలి సభ్యునిగా. అయితే అధ్యక్ష, భారత ప్రజాస్వామ్య వేదికల్లో ఇవి రెగ్యులర్ ప్రాసెస్. అంటే ఒక స్పీకర్ ఎన్నుకోవడం, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు, కౌన్సిల్ అయితే చైర్మన్, వైస్ చైర్మన్. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చట్టసభల్లో బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే మన యొక్క శాసనసభకు కానీ శాసన మండలికి కానీ ఒక అరుదైనటువంటి గౌరవం ఉండాలనేటువంటి ఉద్దేశంతో
ఈరోజు చట్టాలు చేసేటువంటి ఈ సభలో మరి శాసన మండలి అంటేనే ఏదైతే ఇంటలెక్చువల్స్ అంటే ఉన్నతమైనటువంటి విలువలతో ఉండేటువంటి వ్యక్తులని మరి ఇక్కడ దీంట్లో కూడా ఒక వైపున అధికార పక్షం రెండో వైపున ప్రతిపక్షాలు కూడా ఉంటాయి కాబట్టి జరిగే చర్చలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి దాన్ని నడిపించేటువంటి నాయకత్వం కూడా అనుభవాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గత శాసనసభలో కానివ్వండి శాసన మండలిలో కానివ్వండి మీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే మీకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం గతంలో మరి తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు మరి మీతో మాకు సాన్నిధ్యం ఉన్నటువంటి విషయం కానీ సుదీర్ఘంగా పనిచేసినటువంటి అంశాల్లో కానీ రెండోది మీకు పేదల పట్ల రైతుల పట్ల మీకు ఉన్నటువంటి కన్సర్న్ రెండోది మదర్ డైరీ చైర్మన్గా సుదీర్ఘకాలం మీ అనుభవాలని మన అక్కడ ఉన్నటువంటి పాడి రైతులను ఆదుకోవాలనేటువంటి సంకల్పం రెండోది ఆ పాల రైతులకు ఇచ్చే ధరల విషయంలో కానివ్వండి ఆ ఇన్సెంటివ్ విషయంలో విజయ డైరీకి ఇన్సెంటివ్ ₹4 ఇచ్చినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు చాలా సందర్భాల్లో వారిని ఇంకా పాడి రైతులను ఆదుకోవాలనేటువంటి సంకల్పం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విజయ డైరీ కానివ్వండి మదర్ డైరీ కానివ్వండి అదేవిధంగా కరీంనగర్ ముల్కనూరు ఈ డైరీలో కూడా ₹4 ఇన్సెంటివ్ మరి మీరు ఒక నల్గొండ మదర్ డైరీకి అడిగినప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల పక్షపాతి మరి రైతాంగం అంటే మరి వారికి ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒక్క దగ్గరనే ఇస్తే కాదు ఇక్కడ కరీంనగర్ ముల్కనూరు కూడా ఇవ్వాలని వారు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం అధ్యక్ష ఈరోజు పాల ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా పెరగడానికి కూడా మరి కారణం మరి మీలాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ చైర్మన్గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 94వ సంవత్సరం నుంచి అధ్యక్ష మీకు తెలుసు నేను కూడా శాసనసభలో ఉన్నప్పటికీ ఎప్పుడు చూసినా కానీ రైతాంగం గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు ప్రతి సందర్భంలో ఏ శాసనసభ జరిగినా శాసన మండలి జరిగినా కానీ కరెంటు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ మరి సుదీర్ఘమైనటువంటి గొడవలే జరుగుతుండే బట్ సంతోషం తెలంగాణ ఉద్యమ నాయకుడే ఈనాటి ముఖ్యమంత్రి కావడం మరి ఇక్కడ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఆ సమస్యలు కూడా అవి పరిష్కారం కావడం దానికి వారు కఠోరమైనటువంటి శ్రమ చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు మరి దీంట్లో భాగంగా రైతు సమన్వయ సమితిలు కూడా ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాలలో రైతులకు అవగాహన కల్పించాలి మరి పంట విషయంలో కానీ పంట మార్పిడి విషయంలో కానీ మరి అనుభవం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు కూడా రావడం మీరు దానికి రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా మిమ్మల్ని నియమించుకోవడం అనేది కూడా జరిగినటువంటిది కాబట్టి మీరు నాకు తెలిసి 1978 అంటే 44 సంవత్సరాలు బట్ మీ అనుభవాన్ని మీ రాజకీయ అనుభవాన్ని కానీ మీకున్నటువంటి పేద ప్రజల పట్ల కానీ రైతాంగం పట్ల ఇప్పుడే ఫ్లోరైడ్ బాధితుల గురించి మరి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది మీకున్నటువంటి కన్సర్న్ అధ్యక్ష బట్ అప్పట్లో ప్రభుత్వాలు మీకు తెలియంది కాదు అధ్యక్ష మనం ఎంత మొత్తుకున్నా కానీ మన గురించి ఆలోచించేటువంటి వ్యవస్థలు అప్పుడు ప్రభుత్వాలు లేనప్పుడు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి ఏర్పాటు కావడం దానికి ఉద్యమ నాయకుడే నేతృత్వం వహించడం అనేది రెండోది అధ్యక్ష ఈరోజు మరి నల్గొండ ఫ్లోరైడ్ విషయంలో ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మరి మన దగ్గర వచ్చి ఏ విధంగా చేస్తుండ్రు అనేటువంటిది నేర్చుకునేటువంటి పరిస్థితి రావడం దాంట్లో మీ పాత్ర కూడా ఉండడం అనేది సంతోషదాయకించిన విషయం అధ్యక్ష కాబట్టి ఈ యొక్క శాసన మండలి మీ యొక్క నేతృత్వంలో మరి తప్పకుండా డిబేట్లు జరగాలి లేకపోతే ఈరోజు రైతాంగం కానీ యువత కానీ మహిళల పట్ల అనేక అంశాల విషయంలో
మరి చర్చలు జరగాలి, దాంట్లో అందరికీ అవకాశం రావాలి అనేటువంటిది. కాబట్టి దయచేసి ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి తప్పకుండా మీరు రెండోసారి చైర్మన్గా కావడం, మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి, ఈ యొక్క శాసన మండలికి శోభదేవడమే కాకుండా రాష్ట్రానికి కూడా మీ యొక్క సేవలు మరి తప్పకుండా ఈ శాసన మండలి సభ్యుల ద్వారా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవ గిరిజన శాఖ మంత్రులు సత్యవతి రాథోడ్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా రెండవసారి శాసన మండలి చైర్మన్గా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు మొదటిసారి సభాధ్యక్షులైనప్పుడు అప్పుడే నేను శాసన మండలిలో సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడాను. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మంత్రిగా మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక సార్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో కానీ లేకపోతే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నల్గొండ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మీరు ఆ రోజు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులుగా ఉండి కూడా చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా మాకు సహకరిస్తూ ప్రోత్సహిస్తూ మీరు మాకు ముందుకు నడిపిన తీరు, నల్గొండ జిల్లాలో మీకున్న ప్రజాబలం, అందరితో కార్యకర్తలతో నాయకులతో మీకున్న అనుబంధం చూసిన తర్వాత మేమెంతో నేర్చుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీకు పదవి ఇవ్వడం ద్వారా ఈ సభ ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న అనుభవం ఒక రైతు నాయకులుగా ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు మీరు రాగలిగారంటే ఎంత నిష్ఠతో మరి మీరు ఒక పని చేసి ఉంటారో మరి ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్న అనేక మంది ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ సభ హుందాతనాన్ని కాపాడే విధంగా గౌరవ సభ్యులందరికీ కూడా అవకాశం ఇస్తూ మరి ఈ సభను మరి నడుపుతారని ఆశిస్తూ ఒకవైపు సభను నడుపుతూనే ఇంకోవైపు మీకు అనుభవం ద్వారా ఈ రాష్ట్రంలో రైతాంగానికి కార్యకర్తలకు మరి మేలైన సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, రెండవసారి మండలి చైర్మన్గా మీరు అయినందుకు హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారికి, మా యువ నాయకుడు కేటీఆర్ గారికి మరియు సభ్యులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ అధ్యక్ష. ఒక వార్డు మెంబర్గా మీరు రాజకీయ ప్రస్థానం చేసి ఒక గ్రామంలో వార్డు మెంబర్ నుంచి మరి పార్లమెంటు వరకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి కూడా మీరు పెద్దల సభకు చైర్మన్గా ఎన్నిక కావడం అనేది నిజంగా మాకందరూ కూడా గర్వంగా ఉంది అధ్యక్ష. ఒక రైతు బిడ్డగానే కాకుండా రైతులకు ప్రత్యామ్నాయమైనటువంటి పంట పాడి పరిశ్రమను కూడా డెవలప్ చేయాలని చెప్పని మరి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఎనలేని కృషి చేసి ఎంకరేజ్ చేసి మీరు ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక రైతు బిడ్డగా కూడా మంచి పేరు తెచ్చుకొని మరి ఈరోజు ఒక ఉన్నత స్థాయి సభకు చైర్మన్ ఎన్నిక కావడం తెలంగాణ ప్రజల అదృష్టం అధ్యక్ష. తెలంగాణ ఉద్యమ సమయంలో మాకు బాగా గుర్తుంది అధ్యక్ష, ఒక వేదిక పైన 69 ఉద్యమం చూసినాం మేము. 69 ఉద్యమాన్ని పూర్తి అధ్యయనం చేసినాం, నేను కూడా ఉన్నా. కానీ ఈనాటి ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమం మాత్రం
ఒక మంచి రూట్లో తీసుకెళ్తా ఉన్నారు. మరి మీరు ఆ రోజు నేను ఉద్యోగ సంఘాలకు సెక్రటరీ జనరల్గా ఉన్నప్పుడు మీరు ఉద్యోగులందరూ కూడా భయపడతారు, వాళ్ళు భయపెట్టిస్తారు, వాళ్ళందరినీ కాపాడుకొని కేసీఆర్ గారు వెంబడి ఉండండి, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, ఎవరికైనా ఉద్యోగాలు పోయినా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పిస్తామని చెప్పండి అని చెప్పి ఆ రోజు మీరు గుర్తు చేసినటువంటిది ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీరు వేరే పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు తెలంగాణ సహకారం చేయకపోయినా అక్కడ ఉంటూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో తెలంగాణ వస్తుంది, కేసీఆర్ గారు సాధిస్తారనేటువంటి నమ్మకంతో వారు వెంట ఉన్నందుకు మరి ఇలాంటి అనుభవజ్ఞులు ఎన్నో తెలంగాణని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి సహకరించి వారికి వెన్నంటి ఉండడం, మరి మీ యొక్క ఆనాటి నుంచి నేటి వరకు మీరు చేస్తున్నటువంటి కృషి, మీ మంచితనం, హుందాతనం ఇవన్నీ కూడా గుర్తించి మరొకసారి రెండోసారి కూడా మేము మిమ్మల్ని ఎన్నిక కావడానికి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కృషి, వారితో పాటు సభ్యులందరూ ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా ముక్త కంఠంతో మిమ్మల్ని రెండోసారి ఎన్నిక కావడానికి కృషి చేసినందుకు మరి వారికి కృతజ్ఞతలు అధ్యక్ష. మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు. సభకు నమస్కారం అధ్యక్ష. రెండోసారి మండలి సభకు చైర్మన్ అయినందుకు శుభాకాంక్షలు అధ్యక్ష. మీది మనసు చాలా మంచిది అధ్యక్ష. ఎందుకంటే ఇద్దరం కూడా లాస్ట్ పీరియడ్లో 14 నుంచి 18 దాకా మనం ఇద్దరం కూడా ఎంపీ కలిసి ఉన్నాం. మీరు కాంగ్రెస్లో కలిసినా కానీ మనసంతా కూడా కేసీఆర్ ఎంబడే టీఆర్ఎస్ పార్టీలో ఉండే అధ్యక్ష. మనం ఇద్దరం ఫ్లైట్లో పోతున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఎప్పుడు మనం చర్చించుకుంటుంటే మీకు మనసులో ఒకటి ఉండే అధ్యక్ష, మీకు ఒకటి కావాలని, అది నేనైనా అధ్యక్ష. కానీ దానికంటే కూడా పెద్ద పొజిషన్లో ఇవాళ మన సీఎం కేసీఆర్ గారు మిమ్మల్ని ఉందా పొజిషన్లో మీకు తగ్గట్టుగా మీకు 40 ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయం చరిత్ర ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు గౌరవంగా ఇంత పెద్ద పదవి వచ్చినందుకు మీరు అదృష్టవంతులే అధ్యక్ష. ఎందుకంటే మీకున్న ఆ చిన్న లోపం కూడా మీ కొడుకు ద్వారా మీ అబ్బాయి ద్వారా అది కూడా తీరిపోతుంది అధ్యక్ష. మీరు ఇంకా యువకులకు కూడా మంచి ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ సభను ఉందాగా నడిపించి గొప్పగా పేరు తీసుకురావాలని భగవంతుని మీద ఆశీర్వదిస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ విప్ భాస్కర్ మన ప్రభాకర్ ఎంఎస్ ప్రభాకర్ గారు. చాలా సంతోషం అధ్యక్ష. కౌన్సిల్కి శాసన పరిషత్కి రెండోసారి సభాపతిగా రావడం, మరి ఇప్పుడే మంత్రివర్యులు చాలా తమ గురించి చెప్పారు. తెలియని విషయాలు కూడా మాకు బాగా తెలిసినాయి. రాజకీయంగా ఒక చిన్న సమితి స్థాయి నుంచి ఈరోజు కౌన్సిల్ స్థాయికి రావడంలో, ఈ ప్రయాణంలో బహుశా మీరు ఎన్నో అవమానాలు కూడా భరించి ఉంటారు, ఎన్నో కష్టాలు కూడా చూసి ఉంటారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, ఎంపీగా గెలిచినారు. ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, 3 సార్లు తమరు ఎంపీగా గెలిచి నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణ గురించి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మీరు బాగా ప్రస్తావించినారు, చాలా విషయాలు మాట్లాడినారు. కానీ అధ్యక్ష, ఒకటి విషయం ఏంటంటే మిమ్మల్ని కేవలం నల్గొండ జిల్లాకే కన్ఫైన్ కాకుండా మీ అనుబంధాలు హైదరాబాద్తో కూడా ఉన్నాయి. ప్రతి వారికి లైఫ్లో ఒక స్వీట్ మెమరీస్ ఉంటాయి. నేను అనుకుంటాను మీరు మంచి వయసులో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ కాలేజీలో తమరు డిగ్రీ చేసి మరి అక్కడ జనరల్ సెక్రటరీగా కూడా మీరు పోటీ చేసి మీరు గెలిచిన సంగతి మనకు తెలుసు. కాబట్టి మీ అనుబంధం హైదరాబాద్, ముఖ్యంగా మా ఖైరతాబాద్తో చాలా ఎక్కువ ఉంది. స్వీట్ మెమరీ ఎందుకు అంటున్నాను అధ్యక్ష, ఎందుకంటే
ఆ వయసులో చాలా కొన్ని అంటే మన తప్పు కాదని మన వయసుతో కూడా మనం ఎన్నో పనులు చేసి ఉంటాం. అవన్నీ కూడా ఎప్పుడు కూడా మనకు గుర్తు ఉండిపోతాయి. కాబట్టి ఈ ముఖ్యంగా మన ఈ కౌన్సిల్ అధ్యక్ష చాలా గొప్ప కౌన్సిల్, పెద్దల సభ. ఈ సభలో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, కలెక్టర్గా పనిచేసిన అనుభవస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, మరి అదేవిధంగా 80 years సభ్యులు ఉన్నారు, మరి అదే 35-40 years ఉన్న సభ్యులు కూడా ఉన్నారు. ఒక హుందాతనంతో మనం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ సభ నడిపించుకుంటూ పోతా ఉన్నాం. గత చైర్మన్గా ఉన్నప్పుడు కూడా తమకున్న పార్లమెంటరీ వ్యవస్థ గురించి, కాలన్ సెక్టర్ గురించి, కాన్స్టిట్యూషన్ గురించి తమకెంతో పట్టుంది అధ్యక్ష. బాగా సాఫీగా జరిగింది. రాబోయే రోజులు కూడా ఇదే విధంగా పెద్దలు కేటీ రామారావు గారు చెప్పినట్టు అందరికీ సమానమైన అవకాశం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మన భారతదేశంలో పెద్దల సభ కేవలం 4-5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. తగ్గిపోయినట్టున్నాయి. 7 రాష్ట్రాలు అందరికంటే చెప్పడం చాలా గౌరవంగా ఉంది. ఎంతో అనుభవంతో రాష్ట్రానికి ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఒకటి నా కోరిక ఏంటంటే, ఒకటి మీతో మనవి ఏంటంటే, ఈ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీస్ని దయచేసి కొంచెం బలోపేతం చేయండి. ఏవైతే మన హౌస్ కమిటీస్ ఉంటాయో, హౌస్ కమిటీస్లో యాక్చువల్గా మనకు రియల్గా మనకు రిజల్ట్స్ రావాలంటే, పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే, ఈ అధికారులు ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారని మనకు తెలవాలంటే ఈ కమిటీస్ ద్వారానే మనకు అవకాశం ఉంటుంది. కానీ మనం ఈ కమిటీస్ కొంచెం ఈ 2-3 yearsలో మనం కమిటీస్ అంటే కరోనా వల్ల ఇంకా వేరియస్ రీజన్స్ వల్ల మనం చేయలేకపోయినాం. ఇప్పుడు కనీసం ఈ కమిటీస్ అంతా కూడా బలోపేతం చేసి దానికి కొంచెం ఎఫెక్టివ్గా మెంబర్స్ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి దానికి ఒక ఎఫెక్ట్గా చేస్తే నేను అనుకుంటాను మనం ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావాలనుకున్నామో మనం సాధించగలుగుతాం. కాబట్టి అధ్యక్ష, ఇది ఒక మంచి సభలో మరొకసారి తమరికి అవకాశం ఇచ్చినందుకు నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా జాఫ్రీ గారు కూడా నేను అభినందిస్తా ఉన్నాను. వారు ప్రోటం చైర్మన్గా ఏదైతే ఉన్నారో వారి హయాంలో చాలా సాఫీగా చాలా హుందాతనంతో వారు కూడా జరుపుతున్నారు. కాబట్టి మా పార్టీ తరఫున వారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. సార్, ఇంకోటి ప్రౌడ్ మూమెంట్ అధ్యక్ష, మన హౌస్ వాళ్ళకందరికీ మనం చూసినాము, మన సభ్యులే, మన ఎమ్మెల్సీలే గోరంటి వెంకన్న గారికి సాహిత్య అకాడమీ అవార్డు రావడం చాలా అదృష్టంగా అనిపిస్తాను అధ్యక్ష. నేను మన పార్టీ తరఫున, ఎందుకంటే మన సభ్యులు కావడం, మన హౌస్లో మన మెంబర్ కావడం, ఒక ప్రెస్టీజియస్ ఏదైతే వారికి పోయిటరీ ఉందో వెల్లంకి తాళం అని చెప్పి బహుశా దానిపైన వాళ్ళు ఎంతో స్టడీ చేసి ఉంటారు, దానికి అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. వారు కూడా నేను అభినందిస్తూ మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ ఎంఐఎం సభ్యులు అమోల్ హసన్ జాఫ్రీ గారు. तो मेरे तरफ से और मेरी पार्टी ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन के तरफ से मैं आपको दिली मुबारकबाद देता हूं। और आप जो दूसरे मरतबा इस ऐवान के आप वो चेयरमैन जो मुंतखब हुए हैं, और आप जो पहली मरतबा भी जब वो जो मुंतखब हुए थे चेयरमैन, तो आपका जो टेन्यूर रहा तो वो हमारे बहुत जो मेमोरेबल रहा सर। और आप जो अपोजिशन पार्टीज को भी उतना ही मौका देते थे और वो रूलिंग पार्टी को भी, और जो ये रहा कि जो रूलिंग पार्टी से ज्यादा अपोजिशन को भी मौका जो मिला है, क्योंकि इस ऐवान में आपको अपोजिशन की तादाद बहुत कम है। ऐसा गिनती के मुताबिक जो है आपको 6 मेंबर्स 8 मेंबर्स से बढ़ के कभी नहीं रहे। तो उसके बावजूद भी आप हमारे को अपोजिशन पार्टीज को आप अच्छा मौका देते रहे हैं। और ये है सर कि हम ये तवक्को करते हैं कि आपके ये सेकेंड टेन्यूर के अंदर भी आप हमारे को जो है वो अपोजिशन मेंबर्स को जो हमारी तादाद बहुत कम है उसके बावजूद भी आप हमारे को मौका देते रहेंगे। और आपके बारे में एक दो चीजें मैं बताना चाहता हूं कि आपका पुराने शहर से भी ताल्लुक है। आप वो नलगुंडे के अंदर आपकी सियासी कैरियर पूरा नलगुंडा डिस्ट्रिक्ट में रहा है, उसके बावजूद भी आपका हैदराबाद से और पुराने शहर से ताल्लुक रहा है, क्योंकि आप आज से 50 साल पहले
आप वो नानक राम भगवान दास कॉलेज के अंदर आप पढ़े और आप स्टूडेंट पॉलिटिक्स में आए और स्टूडेंट पॉलिटिक्स में आप जब सेक्रेटरी भी हुआ कॉलेज यूनियन के, और उसके साथ साथ आप पहली मर्तबा जब वो लोकसभा के मेंबर मुंतखब, उस टाइम पर जो नलगुंडे के 7 असेंबली सेगमेंट्स के अंदर आपको मलकपेट सेगमेंट भी रहता था। तो आपके 5 साल जो फर्स्ट जो है ये फर्स्ट जो मेंबरशिप आपकी लोकसभा की रहे सो टाइम पर आप वो जो मलकपेट के अंदर भी आप बहुत जो है काम किए और वहां के जो मसाइल को भी आप हल करने के अंदर आप वो जो है आपका कंट्रीब्यूशन रहा है। और इसी तरीके से आपका पार्लियामेंट के अंदर भी और यहाँ काउंसिल को भी आप 2 मरतबा मुंतखब हुए, पार्लियामेंट को 3 मरतबा हुए हैं। और जो यह है कि आप ग्रास रूट से आप आगे हैं सर, कि आपका जो पॉलिटिकल कैरियर जो है आपको ग्राम पंचायत से शुरू होकर एमपी को भी गया और यहाँ पर भी आपको जो अपर हाउस है, अपर हाउस के अंदर जो है आप रिप्रेजेंट कर रहे हैं, अपर हाउस को रिप्रेजेंट कर रहे हैं। तो मैं ये जो है आपको दिली मुबारकबाद फिर से देता हूं सर, और ये उम्मीद करता हूं कि आपका टेन्यूर उतना ही मेमोरेबल रहेगा जितना पहली मर्तबा। शुक्रिया। గౌరవ సభ్యులు టి జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, మీరు రెండో పర్యాయం ఈ అత్యున్నతమైనటువంటి ఒక స్థానాన్ని అలంకరించే విధంగా వాళ్ళ పాలకపక్షం మీకు ఈ అవకాశాన్ని కల్పించటం నిజంగా అభినందనీయం. మీకు నా పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ వైపు నుండి కూడా హృదయపూర్వకమైనటువంటి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నాకు మీతో దాదాపు 2 దశాబ్దాలుగా వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది. ఇప్పుడు వాస్తవంగా నా ప్రజా జీవితం కూడా 1981లో ఆరంభమైంది అధ్యక్ష. నేను పంచాయతీ సమితి అధ్యక్షుడిగా మొదటి పర్యాయం ఎంపిక కావటం అంటే నాకు నేను అతి చిన్న వయసులో ఎంపికైనా అని చెప్పి భావించేవాడిని. కానీ మీరైతే గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడిగినా కేవలం 27 సంవత్సరాలకే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం అనేది అది మీ సేవా తత్పరత అది తెలియజేస్తుందని చెప్పని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మీరు ప్రజాస్వామ్యంలో మీరు అనుభవించినన్ని అంటే చేసినన్ని పదవులు పనులు ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ వార్డు సభ్యుడే కానివ్వండి, జిల్లా పరిషత్ సభ్యులే కానివ్వండి, సహకార రంగం లోపల సింగిల్ విండో అధ్యక్షులనే కానివ్వండి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులనే కానివ్వండి, ఇవాళ మీరు ఏదైతుందో రాష్ట్రంలోనే మరి రైతు సంక్షేమం కొరకు ఏర్పాటు చేసినటువంటి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కూడా మీరు సేవలు అందింపజేయడం జరిగింది అధ్యక్ష. పార్లమెంటు సభ్యుడిగా 3 పర్యాయాలు, శాసన మండలి సభ్యుడిగా 2 పర్యాయాలు. అంటే వాస్తవంగా ఇవాళ మీరు ఒక ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించడం ప్రత్యక్షంగా తప్ప మొత్తం అన్ని పదవులు చేసిన అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఇవన్నింటికి తోడు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చబడే విధంగా 2009-14 మధ్య కాలంలో మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ చెందిన పార్లమెంట్ సభ్యులందరినీ సమన్వయం చేయడం లోపల ముఖ్యంగా మీరు అప్పటి కేంద్ర మంత్రివర్యులు జయపాల్ రెడ్డి గారితో మీకున్న సాన్నిహిత్యంతో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే సందర్భంగా బిల్లు ఆమోదింపు చేయటానికి మరి జయపాల్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక అనుభవాన్ని అప్పటి లోక్సభ స్పీకర్ గారైనటువంటి మీరా కుమార్ గారికి గైడెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదింప చేయటం లోపల మీరు చేసినటువంటి ఒక కృషి నేను ప్రత్యేకంగా అభినందనీయంగా పేర్కొంటున్నాను అధ్యక్ష. ఇవాళ మీలాంటి ఉత్తమమైనటువంటి ఒక విలువలు గల నాయకుడిని మరి శాసనసభ సభాపతిగా ఎంపిక చేసి మరి మాకందరు కూడా ఇవాళ ఈ పెద్దల సభలో సభ్యులందరినీ సమన్వయం చేసే విధంగా ఇలా పాలక పక్షం ప్రతిపక్షం అనేటువంటి ఒక భేదభావన లేకుండా అందరి మన్ననలు పొందటం. ఇవాళ మేమేదైతుందో
మీ అభ్యర్థిత్వాన్ని బలపరిచేటువంటి అవకాశం మాకు రావటం ఒక విధంగా మేమైతే అదృష్టంగా భావిస్తామని చెప్పి అంటున్నాం అధ్యక్ష. వీళ్ళ మేము బలపరచడం అనేది అది కేవలం మా అభిప్రాయాన్ని తెలియజెప్పడానికి పరిమితం. వీళ్ళ పాలకపక్షం ఏదైతుందో, అధికార పక్షం వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, మీ యొక్క సేవలను ఏ విధంగా వినియోగిస్తే ఈ రాష్ట్రానికి ఈ శాసన మండలి చైర్మన్గా మీకు అవకాశం కల్పించిందని చెప్పని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అట్లా ఏదైతుందో మరి గౌరవ ఐటీ శాఖ మంత్రులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులకు మాకు అవకాశాలు లభిస్తున్నాయి, వాస్తవం కూడా లభిస్తున్నాయి అధ్యక్ష. అందులో భేదాభిప్రాయం లేదు. వీళ్ళ మీరు మాకు ఇచ్చేటటువంటి ఒక అవకాశాలను కేవలం విమర్శలకే ప్రాధాన్యత కాకుండా ఒక నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి ఏదైతుందో సలహాలు సూచనలు చేయటానికి ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మిమ్మల్ని అభినందించేటటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు. రెండవ పర్యాయము శాసన మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు పిఆర్టీ సంఘం తరఫున యావత్ ఉపాధ్యాయ లోకం తరఫున మీకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అధ్యక్ష. పదవి అనేది అలంకారప్రాయం కాదు. ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఆ సమస్యలు సాధించాలని ఒక మంచి దూరదృష్టి ఉన్నటువంటి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు అది గుర్తించడము, ప్రప్రథమంగా వారు రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసినప్పుడు రైతుల సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితేనే ఈ వ్యవస్థకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు రైతు సమన్వయ సమితి మొదటి చైర్మన్గా మిమ్మల్ని నియమించినప్పుడు మీ పనితనం మీద ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అవగాహన అదొక నిదర్శనం అని తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఉపాధ్యాయ సంఘ నాయకుడు, ఉద్యోగ సంఘ నాయకుడి నుండి, విద్యార్థి సంఘ నాయకుడి నుండి, ఎందుకంటే మా ఉపాధ్యాయులు ప్రప్రథమంగా 1978లో ఆనాటి ఇందిరా కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకొని ఉరుమట్ల గ్రామంలో గ్రామ వార్డు మెంబర్గా మీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు అధ్యక్ష. తర్వాత చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మరియు చిట్యాల సింగిల్ విండో చైర్మన్గా మరియు మదర్ డైరీ పాల ఉత్పత్తి సంస్థ చైర్మన్గా ఆ వ్యవస్థలో మీరు తీసుకొచ్చినటువంటి మార్పులు ఇప్పటికీ ఈరోజు రైతులు మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. ఎందుకనంటే చాలా పాల ఉత్పత్తి కేంద్రాలను రైతులకు వ్యవసాయంతో పాటు ఆర్థికంగా కొంత చేదోడు వాదోడు కలిగించాలంటే ఈ పాడి పరిశ్రమ ద్వారా వారిని ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో ఆ పాడి కలెక్షన్ కేంద్రాలను ఎన్నో గ్రామాలలో పాల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించి ఆ విధంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా మీరు ఆ మదర్ డైరీ చైర్మన్గా అందించినటువంటి సేవలు అమూల్యమైన అధ్యక్ష. ఇంకొకటి మీ వ్యక్తిత్వానికి నిదర్శనం ఒకటి అధ్యక్ష, మీ ప్రాంతం కాకపోయినా ప్రప్రథమంగా జెడ్పీటీసీగా దేవరకొండ ప్రాంతం నుంచి మీరు జెడ్పీటీసీగా ఎన్నికయ్యారంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజల యొక్క అభిమానం మీద ఏ విధంగా ఉందో ఒకసారి అదే నిదర్శనం అనేది తెలియజేస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, సుదీర్ఘకాలం పాటు నేను పిఆర్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అప్పుడు మీరు నల్గొండ ఎంపీగా మా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం ప్రాంతం కూడా అదే నియోజకవర్గంలో ఉండడం, మీరు ఏ సమస్యను మీ దృష్టికి తీసుకెళ్లినా సానుకూలంగా అందించి ఒక ఆశతో పలకరించి ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఆ విధంగా సుదీర్ఘకాలం పాటు మీ అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిని అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష,
3 పర్యాయంలో ఎంపీగా ఉన్నారు. నిజంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఎంపీగా ఉంటూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీని తర్వాత ముందు నేను తెలంగాణ బిడ్డననే ఉద్దేశంతో ఆనాడు కేంద్రంలో తెలంగాణ బిల్లు మీద సానుకూలంగా స్పందించే విధంగా ఆ ప్రభుత్వంలో వారి ఆలోచనలో మార్పు తీసుకొచ్చే విధంగా ఆ బిల్లు పాస్ అవడంలో కూడా మీరు కూడా అదే సభలో ఉండడము నిజంగా రోజు తెలంగాణ రావడంలో మీ యొక్క పాత్ర కూడా కీలకమైన విషయాన్ని చేస్తున్న అధ్యక్ష. ఎందుకనంటే మీరు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ విధంగా తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు మన రాష్ట్రం ఏర్పడినప్పుడే గౌరవ ఉద్యమ సారథిగా నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నప్పుడు మీరు ఆ విధంగా పరోక్షంగా అయినా సరే తెలంగాణ రావడానికి మీ యొక్క కృషి ఉంది. తప్పకుండా మీ కృషిని గుర్తించే గౌరవ ముఖ్యమంత్రి గారు 2 పర్యాయాలు చైర్మన్గా మరియు ఇక్కడ రైతు సమన్వయ సమితిగా అవకాశం కల్పించడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మీతోటి అధ్యక్ష, మేము అప్పుడు మీరు ఎంపీ ఉన్నప్పుడు కూడా మా పిఆర్టీ బృందం అప్పుడు ఉమ్మడి సర్వీస్ రూల్స్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు మేము ఎన్నో పర్యాయాలు ఢిల్లీకి వచ్చినప్పుడు మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మాకు అందించి మాకు ఆ విధంగా ప్రోత్సహించినటువంటి విషయాన్ని కూడా మరోని అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక సందర్భంలో మీ గ్రామానికి నేను సందర్శించడం జరిగింది అధ్యక్ష. ఉరుమల గ్రామంలో సహజంగా అంటున్నాం మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుందని. హోదా పెరిగినప్పుడు కొంత స్థానికంగా కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. నేను మీ గ్రామాన్ని సందర్శించినప్పుడు కొంతమంది మీ గ్రామ ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, ఉన్నత పదవిలో ఉన్నారు, ఏ విధంగా మీరు వారి సేవలు ఉపయోగపడుతున్నాయంటే మీ గ్రామస్తులు అన్నటువంటి మాట నాకు ఇప్పటికి గుర్తుంది అధ్యక్ష. ఆయన 1978లో వార్డు మెంబర్గా మాకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉన్నాడో ఇప్పటికి కూడా అదే విధంగా అందుబాటులో ఉన్నాడని వారు తెలియజేశారంటే ఇది ఒక మీ వ్యక్తిత్వానికి నిదర్శనం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. గతంలో కూడా చైర్మన్లుగా ఉండి కూడా ఈ యొక్క సమస్య మీద చర్చ జరిగినప్పుడు సభ్యులు ఏదైనా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోతే ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా చైర్మన్గా మీరు ఎన్నో పర్యాయములు ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఆ సీట్లో ఉండి కూడా ఆ ప్రజల సమస్యల మీద ప్రజల సమస్యల సాధింపాలబడే అనే తపన మీకున్నందుకు కూడా అదొక నిదర్శనం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. నిజంగా పెద్దలందరూ అన్నట్టు ఒక అజాత శత్రువుగా ఎవరొచ్చినా ఆత్మీయంగా పలకరింపి ఈరోజు మీ ఎదుగుదలకు ఇది కారణమని కూడా చాలామంది అంటుంటారు అధ్యక్ష. ఆ విధంగా ఏ వ్యక్తి వచ్చినా ఆత్మీయంగా పలకరించి ఆ విధంగా వారికి సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా సేవ చేసినందుకు తప్పకుండా అవన్నీ గుర్తించేనేమో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ వ్యక్తిత్వాన్ని సమస్యల మీద ఉన్న మీ అవగాహనతోటి తప్పకుండా ఈ ఉన్నత స్థానంలో ఉంచాలని 2వ పర్యాయం నిర్ణయించినందుకు కూడా సభ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా సుదీర్ఘకాలం పాటు ఈ ప్రజా జీవితంలో ప్రజల సమస్యల్లో మీ యొక్క సేవలు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ సభ్యులు అలుగువేలి నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, తమరు 2వ పర్యాయం శాసన పరిషత్ చైర్మన్గా ఎన్నికైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన గౌరవ మంత్రిమండలి సభ్యులందరూ ఇతర తోటి సభ్యులందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. అన్ని అంశాలతో నేను ఏకీభవిస్తున్నాను. తమరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. నల్లగొండ జిల్లా బిడ్డగా నల్లగొండ జిల్లాలో నేను ఒక ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయ సంఘ నాయకునిగా తమ పని విధానాన్ని అనేక కోణాల నుంచి పరిశీలించాను. మీరు అనేక సందర్భాల్లో నేను బాధ్యత వహించిన ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంఘ సభలకు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యారంగంపై సుదీర్ఘంగా అనేక అంశాలు ఉపాధ్యాయులకు అందించిన విషయాన్ని నేను పదే పదే గుర్తు తెచ్చుకుంటాను. అదేవిధంగా మీరు ఎక్కడ ఏ సందర్భంలో వచ్చినా కూడా సహృదయంగా చాలా ప్రేమతో ఆప్యాయంగా
మా సమస్యను విని పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదే కోణంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా మీరు సభ నడిపిన తీరు గొప్పగా ఉంది. అందుకే మరొకసారి పాలకపక్షం నుంచి తమకు అవకాశం ఇచ్చారు. ఆ కోణంలోనే తమను బలపరిచే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారతదేశంలో 6 రాష్ట్రాల్లో ఇప్పుడు పరిషత్తులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ 6 రాష్ట్రాల కౌన్సిల్లో మన కౌన్సిల్ ఉన్నతంగా ఇంకా రాజ్యాంగంలో ఏం పేర్కొన్నారో రాజ్యాంగ సభలో కౌన్సిల్పై ఏ రకంగా ఉండాలనుకున్నారో ఆ తీరులో ఇది ఉంటుందని ఆ కోణంలో ఉంటుందని చెప్పి ఆకాంక్షిస్తూ పెద్దలు ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు గారు మాట చెప్పారు. మాకు మంచి అవకాశం ఇస్తున్నారు. అప్పుడప్పుడు వెలుగొట్టినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది. నేను కోరుకునేది ఏంటంటే సభ సమయం పెంచండి. పాలకపక్షం నుంచి ఎన్ని గంటలు మాట్లాడినా మేము కూర్చొని వింటాం. మాకు కూడా కొద్దిగా సమయం అట్నే కొనసాగించాలని చెప్పి, ఎందుకంటే ఆ గొంతు నుంచి కూడా కొంత ప్రజాభిప్రాయం వస్తుంది కాబట్టి కొనసాగించాలని చెప్పి కోరుతూ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. గౌరవనీయులు కడియం శ్రీహరి గారు. అధ్యక్ష, రెండవసారి తెలంగాణ శాసన పరిషత్తు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన సందర్భంగా మీకు నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అపార రాజకీయ అనుభవం కలిగిన మిమ్మల్ని ఈ స్థానానికి ఎంపిక చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు చైర్మన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా మీతో మన ఇద్దరం కూడా కలిసి పనిచేశాం. కలిసి పనిచేయడమే కాకుండా అనేక అంశాలపైన చర్చించుకునే వాళ్ళం, కలిసి ముందుకు వెళ్లేవాళ్ళం. ప్రధానంగా మీ ద్వారా శాసన పరిషత్ యొక్క గౌరవము, హోందాతనం పెరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. దాని కొరికే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మీకు ఈ అవకాశం ఇచ్చారని కూడా నేను భావిస్తున్నాను. సభ యొక్క గౌరవము, సభ యొక్క హోందాతనం పెరగాలి అంటే సభలో ఎక్కువగా చర్చలు జరగాలి. సభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు, సమస్యలు చర్చకు చేపట్టాలి. సభ్యులందరికీ కూడా సమయం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ సభకు ఉన్నతనం పెరుగుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది. గౌరవ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారు ఉన్నారు. శాసన మండలికి కూడా సముచితమైన గౌరవము, సముచితమైన సమయం లభించే విధంగా కార్యక్రమాలు ఉండాలని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. పెద్దల సభ అంటే పెద్ద సభలాగానే ఉండాలి. రాజ్యాంగంలో ఎందుకు అప్పర్ హౌస్ అని నామన్క్లేచర్ ఉంది, లోయర్ హౌస్, అప్పర్ హౌస్ అని నామన్క్లేచర్ రాజ్యాంగంలో పెట్టారు. దాని ప్రకారమే దాని స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రాలలో కౌన్సిల్స్ని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి పెద్దల సభకు కూడా ఎక్కువ సమయం ఇచ్చి, ఎక్కువ పరిధినాలు కల్పించి, ఎక్కువ ప్రజా సమస్యలపైన చర్చించే అవకాశం కూడా కల్పించాలని నేను కోరుతున్నాను. ఇదేదో నేను ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని నేను అడగడం లేదు. సభ్యులందరికీ కూడా ప్రజా సమస్యలపై మాట్లాడే ఒక అవకాశం, వారి వారి జిల్లాలలో, వారి వారి నియోజకవర్గాలలో ఆ సమస్యను సభ దృష్టి తీసుకొచ్చే అవకాశం కూడా కల్పించాలి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక రెండవది, మళ్ళీ కేటీ రామారావు గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు. నాదొక విజ్ఞప్తి, గతంలో మన ముఖ్యమంత్రి గారు కూడా సెలవిచ్చి ఉన్నారు. ఈ కౌన్సిల్ను ఇప్పుడున్న శాసనసభ ఆవరణలోని ఓల్డ్ అసెంబ్లీకి మార్చాలని నేను కోరుతున్నాను. ఇది దూరంగా విసిరేసినట్టుగా ఉన్నది.
అధికారంలో అనిపించారు ఉంటే అదొక పార్లమెంట్ లెక్క ఉంటుంది, ఉంటుంది కౌన్సిల్ ఉంటుంది, మధ్యాహ్నం హాల్స్ ఉన్నాయి 2, అవి సెంట్రల్ హాల్స్ లెక్క ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు చైర్మన్ గా ముఖ్యమంత్రి గారితో గౌరవ మంత్రులతో కూడా సహకారం తీసుకొని మనము సభను నడిపిన అధ్యక్షుడు. నేను కొత్తగా ఎన్నికైన రోజుల్లో 94లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎన్నికైన సభ కొన్ని రోజులు అందులో నడిచి సరిపోతుంది, స్పేషియస్ గా ఉన్నది. కొంచెం చిన్న చిన్న ఏమున్నాయో అవన్నీ చేస్తే దానికి ఆనుకుని కూడా చాలా రూములు ఉన్నాయి. అంటే స్పీకర్ గారికి రూమ్ ఉంటుంది, చైర్మన్ గారికి రూమ్ ఉన్నది, డిప్యూటీ చైర్మన్ గారికి అందరికీ సరిపోయే అన్ని స్పేస్ కూడా అక్కడ ఉన్నది. కాబట్టి అక్కడికి మార్చితే ఇంకా ఎఫెక్టివ్ గా కౌన్సిల్ పనిచేయడానికి, కౌన్సిల్లో ఉన్న సభ్యులు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మంత్రులకు కూడా అది చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. 1 నిమిషంలో వాళ్ళు శాసనసభ నుంచి కౌన్సిల్కి రావచ్చు, కౌన్సిల్ నుంచి సభకు పోవచ్చు. కాబట్టి ఆ రకంగా తీసుకుంటే బాగుంటుందని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మీరు కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నప్పుడు వీళ్ళందరి యొక్క ఇంట్రెస్ట్లు కాపాడబడే విధంగా చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ప్రోటోకాల్ దొరుకుతలేదని చూస్తున్నాం. అలా కాకుండా సభ్యులందరి యొక్క హక్కులను కాపాడే విధంగా ప్రజా ఇక్కడ చర్చకు వచ్చే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి ఆ విధంగా మా కౌన్సిల్ యొక్క ఉన్నతనం పెంచాలని కోరుకుంటూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు మసూదాచారి గారు. శాసన మండలి రెండవసారి ఎన్నుకోబడిన సందర్భంగా మొదటిసారిగా నాకు శాసన మండలిలో మాట్లాడే అవకాశం కల్పించబడ్డ సందర్భంగా మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్ణయానికి కారణభూతులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవనీయులు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మీరు ఈ పదవిలో కూర్చున్నటువంటి నాకు మనందరి గురుతుల్యులైనటువంటి, నాకు గురుదేవుడైనటువంటి ఆచార్య జయశంకర్ గారు అన్నటువంటి ఒక మాట గుర్తుకొస్తా ఉన్నది. రాజకీయ నాయకుల గురించి వారు నాకు ఒక అద్భుతమైనటువంటి సూచన మాట చెప్పడం జరిగింది. రాజకీయాల్లో 2 రకాలైనటువంటి నాయకులు ఉంటారు. ఒక రకం నాయకులు ఎదుగుతూ వస్తారు, ఒక రకం నాయకులు ఎగురుతూ వస్తారు. ఎదుగుతూ వచ్చినటువంటి నాయకులు శాశ్వతంగా ఉంటారు, సమాజాన్ని ప్రభావితం చేస్తారు. ఎగురుతూ వచ్చినటువంటి నాయకులు పడిపోతారు, గల్లంతవుతారు అనేటువంటి మాట. మరి 40 సంవత్సరాల మీ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కనుక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఎక్కడ ప్రస్థానం మొదలై ఈరోజు ఏ స్థాయి వరకు చేరింది అనేది ఒక లిఖించదగినటువంటి చరిత్ర. నాకు మీ గతానికి సంబంధించినటువంటి కొన్ని స్మృతులు గుర్తుకొస్తా ఉన్నాయి. రాజకీయాల్లో మనం అందరం కూడా గతంలో ఒక పార్టీలో కలిసి పనిచేసినాం. ఆ రోజు మాధవరెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. మాధవరెడ్డి గారు ఎక్కడున్నా కూడా సుఖేందర్ రెడ్డి గారు నీడలాగా వారితో కలిసి ఉండేది. వారికి వారి అనుయాయుడిగా బలమైనటువంటి ముద్ర వేయడం, మరి అటువంటి నాయకుడితో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి సుఖేందర్ రెడ్డి గారు ఈరోజు గురువును మించినటువంటి శిష్యుడు కావడం అనేది ఒక అద్భుతం. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో నిజంగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే దానికి ప్రత్యక్ష రూపం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. అజాత శత్రు
విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు కలిగినటువంటి నాయకుడు. ఇలా నల్గొండ జిల్లాలో బహుశా నల్గొండ జిల్లాను చాలా ప్రగాఢంగా ప్రభావితం చేసినటువంటి కొద్దిమంది నాయకులలో సుఖేందర్ రెడ్డి గారు ఒకరు. నాకు వారితో ఒక అద్భుతమైనటువంటి స్మృతి, వారు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేదు. చిట్యాల్లో వీరు ఒక సినిమా థియేటర్ కడితే ఎన్టీ రామారావు గారు దాని ప్రారంభోత్సవానికి పోవడం జరిగింది. ఆ రోజు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు గారితో కలిసి నేను వారితో వెళ్ళడం జరిగింది. ఆ రోజు మొదటిసారిగా సుఖేందర్ రెడ్డి గారిని నేను చూడడం జరిగింది. మేమందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. రాజకీయాల్లో వారికి సమకాలీకులం ఉన్నాం, లేదా వారికంటే కూడా తక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అనేక పదవులు ఇవాళ రాజకీయాల్లో ఉండడం వేరు, ఉన్నటువంటి క్రమంలో కొన్ని పదవులు నిర్వర్తించడం వేరు, అనేక పదవులు నిర్వర్తించడం అనేది అరుదైనటువంటిగా జరిగేటువంటి సందర్భం. మరి ఆ రకంగా అనేక పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించడం అనేది గుత్తా సుఖేందర్ రెడ్డి గారికే చెల్లు. మరి అటువంటి వ్యక్తిని మళ్ళీ గతంలో వారి శాసన మండలిని అద్భుతంగా నడిపించి తెలంగాణ శాసన మండలికి దేశంలో తనదైనటువంటి పేరును తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పరంపర కొనసాగాలి. తెలంగాణకు సంబంధించినటువంటి చట్టసభలు భారతదేశ చట్టసభలకు ప్రామాణికంగా నిలవాలనేటువంటి ఆలోచనతో గొప్ప ఆలోచన చేసి మీకు రెండవసారి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ సభ్యురాలు చైర్మన్ సార్, రెండవసారి మీరు కౌన్సిల్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు చాలా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులుగా, మరి 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, గ్రామ పంచాయతీ మెంబర్గా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా, అదేవిధంగా మరి జెడ్పీటీసీగా కూడా పనిచేసినారు. అన్ని రకాల అనుభవం మీకు ఉంది. అంటే గ్రామ పంచాయతీ నుంచి మరి మీరు లోక్సభ దాకా కూడా పనిచేసిన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకులు. మరి జిల్లాలో కూడా మీరు విస్తృతంగా ఎప్పుడు ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఉండేవారు. తెలంగాణ ఉద్యమం విస్తృతంగా జరిగే కాలంలో కూడా మరి మేము ఇక్కడ కొట్లాడుతూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటూ మీరు పార్లమెంట్లో తెలంగాణ కోసం గట్టిగా గలం విప్పినటువంటి నాయకులుగా, కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా పార్టీలో ఉంటూ అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు బహిరంగంగా కూడా మాట్లాడి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడినటువంటి నాయకులుగా మీరు మంచి పేరును తెచ్చుకున్నారు. ప్రజల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. మరి రెండవసారి కౌన్సిల్ చైర్మన్గా మరి ఈరోజు మీరు బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషం అధ్యక్ష. మీకు మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు. మీకు మంచి ఆయుర ఆరోగ్యాలతో మీరు ఇంకా చక్కగా ఈ పెద్దల సభను బాగా నడుపుతారనే సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం కూడా మాకుంది. మరోసారి మీకు శుభాకాంక్షలు అధ్యక్ష. నాకు కొంచెం బడ్జెట్ అక్కడ డిస్కషన్ నా సబ్జెక్టే ఉండడం వల్ల నేను ఆలస్యంగా వచ్చినా, మీరు అనుమతిస్తే సెలవు తీసుకుంటాను. గౌరవ సభ్యురాలు వాణిదేవి గారు. నమస్కారం అధ్యక్ష. ముందుగా రెండోసారి మీరు అధ్యక్ష పదవిని అలంకరించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో మీరు మళ్ళీ ఇక్కడ రావటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ద్వారా సభకు తెలియజేయాలని. అధ్యక్ష, నల్గొండ జిల్లా అని అంటేనే సరే పక్కనే చాలా దగ్గరే ఉంది. ప్రతి ప్రాంతానికి కొంత విశిష్టత ఉంటుంది. అట్లాగే యాజ్ ఏ కామన్ మ్యాన్, అంటే నేను ఒక సంవత్సరమే అయింది ఇక్కడికి వచ్చి, నాకేం తెలుసు నా గురించి మీకేం తెలుసు అని అనుకుంటారేమో, కానీ నిజంగా కూడా యాజ్ ఏ కామన్ ఉమెన్, ఏదో చిన్న ఎన్జిఓ వర్కర్ లాగా, లేకుంటే ఏదో చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు, వివాహాది శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, అట్లాగే ఆడపిల్లలకి అందరికీ తెలుసు పోచంపల్లి చీర గురించి, పోచంపల్లి డిజైన్ గురించి, ఇలా అనేక విషయాల పరంగా మేము నల్గొండను
రావడం జరిగింది. సో కుటుంబపరంగా మాకు రాజకీయ నేపథ్యంతో ఎప్పుడూ టీవీ చూడటం, అందులో న్యూసే చూడటం, లేకుంటే ఎన్జిఓ రామానంద తీర్థ మెమోరియల్, అక్కడ చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, అనేక పర్యాలు అక్కడ రావటం జరిగింది. సో జనరల్గా క్యూరియాసిటీ ఏంటంటే ఇక్కడ పవర్ఫుల్ లీడర్ అన్నప్పుడల్లా గుత్తా సుఖేందర్ రెడ్డి గారి పేరే ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి వింటున్నాం అక్కడ. సార్ మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. నాకు తెలిసిన ఈ చిన్న విషయాలే అనేక విద్యా సంస్థల్లో వెళ్ళినప్పుడు కూడాను ఎవరి మాట విన్నా కూడాను ఏకైక వ్యక్తి మీ పేరే వినడం, మిమ్మల్ని ఇలా కౌన్సిల్లో మళ్ళీ అధ్యక్షులుగా చూడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మళ్ళొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం. ధన్యవాదాలు. గౌరవ సభ్యురాలు సోదరిమణి కవిత గారు. అధ్యక్ష, ఇవాళ రెండవసారి మీరు కౌన్సిల్కి చైర్మన్గా ఎన్నికైనటువంటి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాల్లో ప్రజల పట్ల ఆప్యాయత ఉండి, ప్రజా సమస్యలు లేవనెత్తేటటువంటి చిత్తశుద్ధి ఉండి, సహనశీలత ఉంటే, రాజకీయ చతురత ఉంటే మన ప్రస్థానం ఎంత చిన్నగా ప్రారంభమైనదన్నది పక్కకు పోతుంది, మనం ఎంత ఎత్తుకు ఎదగగలుగుతామన్నది మాత్రమే చివరికి నిలిచి ఉంటుందని మిమ్మల్ని చూస్తే అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. ఇవాళ మీరు చైర్మన్గా ఎన్నికైనారంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 గ్రామాల్లో ఉన్న వార్డు మెంబర్లు కూడా స్ఫూర్తి పొందేటటువంటి ఒక అవకాశం. ఎందుకంటే ఎక్కడ ఉన్నాం, ఎంత చిన్న పదవిలో ఉన్నామన్నది కాదు, ఎంత ఎత్తుకు ఎదగగలుగుతామనేటటువంటిది మీలాంటి వ్యక్తుల వల్ల తెలంగాణలో అనేక మందికి స్ఫూర్తి అవుతుందని మరొకసారి తెలియజేస్తూ, అధ్యక్ష అనేక మంది పెద్దలు అనేక విషయాలు చెప్పినారు, వాటిని మళ్ళా చెప్తే పునశ్చరణ అవుతుంది. కానీ వారు చెప్పినటువంటి అన్ని మంచి విషయాలతో నేను ఏకీభవిస్తూ మిమ్మల్ని కోరేది ఒకటే, కౌన్సిల్లో మేము ముగ్గురమే మహిళా సభ్యులం ఉన్నాం అధ్యక్ష. మా అక్క సత్యవతి రాథోడ్ గారికి మాట్లాడే అవకాశాలు అక్కర్లేదు, ఎందుకంటే వారికి అనుకోకుండానే అడగకుండానే వస్తాయి. నేను మా వానక్క ఉన్నాం కాబట్టి ఏ బిల్లు వచ్చినా ఒక బిల్లులో వానక్కకి ఇంకో బిల్లులో నాకు అవకాశం ఇస్తే మీరందరితో సమానంగా మేము కూడా మా వాణిని వినిపించేటటువంటి అవకాశం వస్తుందని చెప్పి మీరు కైండ్లీ కన్సిడర్ చేయాలని చెప్పి కోరుతూ మీకు మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు. గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, ముందుగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినందుకు మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మీకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అనేక మెట్లు ఎక్కుతూ అత్యున్నత స్థానానికి చేరడం అంటే అది కఠోర శ్రమ, చాలా ఓపిక, సమయం ఉంటేనే సాధ్యమవుతుంది తప్ప వేరే విధంగా ఊరికనే మాటలు చెప్తే కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మీరు ఈ పదవిలో ఉండాలని కోరుకోవడంలో అనేక అంశాలు కూడా గమనంలోకి వచ్చినాయని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. మీరు వారు మిత్రులుగా ఉండి మీ గురించి వారి గురించి మీకు తెలిసి ఉండడం, రాజకీయంగా 42 సంవత్సరాల్లో రైతులకు ఏ విధంగా ఏం చేయాలనే దాంట్లో కూడా ఏకాభిప్రాయాలు కలిగి ఉండడం, రైతుగా మీకు అనుభవం ఉండడం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో అభిప్రాయాలు ఏకంగా పంచుకోవడం, అభిప్రాయ పార్టీలు వేరైనా కూడా తెలంగాణ రావడంలో మీరు పార్లమెంట్లో కానీ కృషి చేయడం అనేది, ఇవన్నీ కూడా కలిసి మీకు ఈ పదవి వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. మీతో అనేక మంది అనేక అంశాలు చెప్పినా వ్యక్తిగతంగా మీ జీవితం చూస్తే అనేక మందిని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా చేరదీసి వారందరితో ఆప్యాయంగా మాట్లాడి ఆత్మీయంగా మీ యొక్క ప్రవర్తన ఏదైతుందో అనేక మందిని మిమ్మల్ని ప్రేమించే విధంగా, మిమ్మల్ని గౌరవించే విధంగా మీ వ్యక్తిత్వం మాత్రమే తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఆ విధంగా నేను కూడా 1990 సంవత్సరం నుంచి వెళ్ళి మీరు పార్లమెంట్లో ఉన్నప్పుడు అనేక సార్లు విద్యా సంస్థల అధినేతగా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ఇంట్లో పార్టీకి కాకుండా కూడా మీ ఇంట్లో వస్తున్న వెంటనే
మీ దగ్గరనే మీ ఇంట్లోనే ఉంచుకొని అనేక వారాలకు వారాలు ఆతిథ్యం ఇచ్చి పనులు చేపించిన చరిత్ర మీద అధ్యక్ష. రెండవది, మీ మీదే నేను 2014లో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు 2 విధాలుగా మేము ఫీల్ అయినాం అధ్యక్ష. ఒకటి, టీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద ఓడిపోయింది కాబట్టి అని చిన్న బాధ తప్ప, వ్యక్తిగతంగా ఒక టవరింగ్ పర్సనాలిటీ అయినా అప్పటికే 3వ సారి గెలిచి దరిదాపుగా 35 సంవత్సరాల అనుభవం ఉన్న మీ మీద ఓడిపోయినందుకు ఏనాడు కూడా నేను బాధపడలే అధ్యక్ష. అనేక నేర్చుకున్నాం. ఆ ఓటమిలో కూడా నేర్చుకొని మీరు 1 సంవత్సరం తర్వాత ఒక టీవీ డిస్కషన్లో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆనాడు నల్గొండ పార్లమెంట్లో 7 స్థానాల్లో 6 స్థానాలు ఓడిపోయినాయి, మీరు మరి ఏం చేస్తుందని చెప్పేసి మీరు ఏదో ఒక వాదన వస్తే పరుషంగా కాకుండా ఫర్మ్గా మీరు చెప్తుంటే మేము ఒకటే మాట మీతో ఆనాడు మేము వాదించాను అధ్యక్ష. వచ్చే 4-5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ టేబుల్ రివర్స్ అవుతుంది. మేము ఏదైతే కోల్పోయినామో దాన్ని ఖచ్చితంగా మళ్ళా గెలుచుకుంటామని చెప్పేసి అంటే వచ్చే మళ్ళా 2018 ఎలక్షన్లో 6 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ, 1 స్థానం కాంగ్రెస్కి వచ్చింది. ఆ తదనంతరం జరిగిన ఎలక్షన్లో అది కూడా నల్గొండ పార్లమెంట్లో 7 స్థానాలు కూడా గెలుచుకున్నాం. మీరు కూడా తెలంగాణ వాదాన్ని ఏకీభవించిన తర్వాత కేసీఆర్ గారితో మీరు ఉండాలని చెప్పేసి అనుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆ జిల్లాలో ఏకపక్షంగా మొత్తం కూడా రిజల్ట్స్ రావడం కూడా జరిగింది. చాలా సంతోషం అధ్యక్ష. చివరిగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా మొట్టమొదటిగా మీరు స్వీకరించడం, మీరు అందులో ఉండి ఏం పని చేయాలనేది ఒక బెంచ్ మార్క్ వేయడం ద్వారా మేము అంతకంటే తక్కువగా ఆలోచించిన పరిస్థితికి మమ్మల్ని నెట్టివేసి, ఎందుకంటే మేము మీ యొక్క స్థానాన్ని మేము మళ్ళా మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే స్వీకరించడం జరిగింది. అందులో మీరు స్వయంగా వ్యవసాయం చేసి ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా పాడి పంట రెండింటి మీద అనుభవం ఉండి ఆ స్థానంలో మేము పోయినప్పుడు నిజంగానే ఒక భయం వేసింది. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం, ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మాకు చెప్తుంటారు కాబట్టి తద్వారా మీరు ఆ స్థానానికి మీరు ఇచ్చిన గౌరవాన్ని కాపాడటానికి, ఆ యొక్క స్థానాన్ని ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగించడానికి ఖచ్చితంగా నిత్యం నేర్చుకుంటామని చెప్పేసి వ్యక్తిగత ప్రవర్తన కానీ లేక మీ రాజకీయ అనుభవంలో మీకున్న ఓపిక, ఆ సమయాన్ని కానీ మాకే కాకుండా మేము ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఇలా రాజకీయంగా ఎవరన్నా రాజకీయ పార్టీ నాయకునిగా ఉండాలంటే ఖచ్చితంగా మీ జీవితం ఒక చరిత్రలాగా, ఒక పాఠంలాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదని చెప్తూ, మా యొక్క సభ్యులు అనేక మంది 11-12 మంది సభ్యులు ఈ యొక్క సభల్లోనే కొత్తగా వచ్చిండ్రు. కనీసం ఒక్కసారన్నా అధ్యక్ష అని అనాలని చెప్పేసి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళందరికీ కనీసం మీకు ధన్యవాదాలు తెలియజేసే దానిలో కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్తూ, మీరు మీ యొక్క స్థానంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైన సభ, అనేక సార్లు ఈ సభలో కూర్చొని నేర్చుకొని రాసుకొని ఇప్పటికీ చెప్తా ఉంటారు. కాబట్టి ఈ సభ యొక్క సాంప్రదాయాలు కొనసాగాలని, దీని ఔన్నత్యం గౌరవం పెంపొందించాలని, తద్వారా ప్రజలకు సేవలు మరింతగా కలగాలని నేను కోరుకుంటూ, మీరు ఇందులో సఫలీకృతం కావాలని కోరుకుంటూ, మా యొక్క యువ శాసనసభ్యులకు, కొత్త శాసన మండలి సభ్యులకు, కొత్త సభ్యులందరూ కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. గౌరవనీయులు గంగాధర్ గౌడ్ గారు. అధ్యక్ష, శాసన పరిషత్కు 2వసారి ఎంపికైనందులకు, చైర్మన్గా ఎంపికైనందులకు మీకు నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, మీరు 21 నెలలు గతంలో కూడా చైర్మన్గా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఈ సభ యొక్క ఔన్నత్యాన్ని మీరు కాపాడి సభ్యుల యొక్క అభిప్రాయాల ప్రకారం అందరికీ కూడా అవకాశాలు ఇచ్చారు. తమ సమస్యలు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, రైతుల సమస్యలు ఇవన్నీ కూడా ప్రస్తావించడానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భం కూడా ప్రత్యక్షంగా మేము చూసినాం. 2వసారి కూడా తప్పకుండా మీరు చైర్మన్గా ఎంపిక చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ద్వారా ఎంపిక చేసినటువంటి సందర్భంలో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, మీరు రంగారెడ్డి
నల్గొండ పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్గా ఉన్నప్పుడు నేను డీసీసీబీ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో మీరు అనేక సార్లు మనం కలుసుకునే వాళ్ళం. ఆప్కాబ్లో కూడా మీరు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి సందర్భం కూడా చూశాను. మరి మీ జిల్లా వాస్తవ్యులు మోత సోమిరెడ్డి గారు వైస్ చైర్మన్గా ఉంటే మీరు అనేక దఫాలుగా ఆప్కాబ్కి వచ్చేవాళ్ళు. మరి రైతుల పక్షాన మరి ఆప్కాబ్ ద్వారా కార్యక్రమాలు తీసుకోవాలి, రైతులకు మేలు చేకూరాలనే ఒక పక్షపాతిగా మీరు ఎప్పుడూ సలహాలు ఇస్తున్నటువంటి సందర్భం నేను చూశాను అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన కమల్ మంజిల్లో ఒక సమావేశం జరిగింది అధ్యక్ష, మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. ఆ సమావేశంలో మీరు నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసినటువంటి సందర్భం నేను చూశాను. రైతుల పక్షపాతిగా మీరు మాట్లాడినటువంటి సందర్భం, సార్ మీరు మోటార్ డబ్బాలు వీపుతా ఉన్నారు, రైతులు బకాయిలు నిర్బంధంగా వసూలు చేస్తూ ఉన్నారు, ఇది రైతుల్లో చాలా వ్యతిరేకత వస్తూ ఉందంటే కూడా ఆయన వినటువంటి సందర్భంలో ఆ తర్వాత రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి సందర్భం కూడా నేను చూశాను అధ్యక్ష. అంటే రైతు పక్షపాతిగా ఇంతకుముందు మన యువ కేటీఆర్ గారు చెప్పినట్టుగా రైతు పక్షపాతిగా ముద్రపడ్డటువంటి మీరు మరి తప్పకుండా ఈ పదవికి రెండోసారి ఔన్నత్యాన్ని పెంచుతారని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడే ఇంతకుముందే గౌరవ సభ్యులు కడెం శ్రీఆర్ గారు చెప్పినట్లు మనకు ఆంధ్ర ప్రాంతం నుంచి వారు వాడుకున్నటువంటి సభ ఏదైతే మనం కూర్చున్నటువంటి సభను బిల్డింగ్ను మనకు అప్పగించినప్పుడు దీనిలో తాత్కాలికంగా ఈ సభను నడపండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మరి అక్కడున్నటువంటి ఏదైతే మనము గతంలో ఉన్నటువంటి సభ నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది అధ్యక్ష. వారు ఏదైతే చెప్పారో సమంజసంగా ఉంటుంది, ఎందుకంటే మంత్రులకు కూడా సౌలభ్యంగా ఉంటుంది, సభ్యులకు కూడా మరి తమ తమ సమస్యల్ని మరి ఉమ్మడి సభలు అక్కడ ఉంటే ఏదైతే శాసనసభ నడుస్తూ ఉందో అదే పరిసరాల్లో శాసన మండలి కూడా ఉంటే మరి సభ్యుల యొక్క సమస్యలు ఏవైతే గ్రామీణ సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మంత్రుల దగ్గర ప్రస్తావించడానికి, అదేవిధంగా మంత్రులు కూడా పక్కపక్కకున్నటువంటి సభలకు వీలు చూసుకొని అటెండ్ కావడానికి, సభ్యుల యొక్క సూచనలు కూడా వినడానికి కూడా అవకాశం దాని ద్వారా కలుగుతుంది. కాబట్టి మీరు మొదటిసారి చైర్మన్ అయినప్పుడే ఈ ప్రయత్నాలన్నీ కూడా మీరు చేసినటువంటి సందర్భం కూడా మాకు తెలుసు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా ఇతర మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి అక్కడ ఉన్నటువంటి పాత శాసనసభలోకి మార్చినట్టుంటే తప్పకుండా ఇంకా మంచి సౌకర్యం కలుగుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధ్యక్ష. అదేవిధంగా నూతన సభ్యులు ఇంతకుముందు రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్లు దాదాపు 11-12 మంది నూతన సభ్యులు కూడా ఎన్నిక వచ్చినటువంటి సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్లో ఒకసారి శిక్షణ కార్యక్రమాన్ని అందరి సభ్యులకు కూడా మరి వారు ఇప్పించినటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ఈ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి మేము చూసాం అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి విశాఖపట్నం అరకులోయలో కూడా మేము శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో శిక్షణ కార్యక్రమాలు అక్కడ కూడా నిర్వహించినటువంటి సందర్భం మేము చూశాం. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా శిక్షణ కార్యక్రమాలు ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా శాసనాల గురించి, చట్టాల గురించి మరి సభ్యులకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి ఇక్కడే మన లెజిస్లేటివ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి కర్ణాటక, అలాంటి మన ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహారు ఇలాంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి, అక్కడ చర్చిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా సభ్యుల్ని తీసుకెళ్లి అక్కడ కూడా మరి అనుభవాన్ని పంచుకున్నట్టు ఉంటే తప్పకుండా ఇప్పటికే మన శాసన పరిషత్తు 8 సంవత్సరాల కాలం నేను చూస్తా ఉన్నా అనేక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పక్షం కావచ్చు,
మరి అధికార పక్షం కావచ్చు అనేక విషయాల మీద చర్చించినటువంటి అనుభవము మరి 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారే స్వయాన్ని ఇక్కడికి వచ్చి మరి అనేక సందర్భాల్లో వారు కూడా మీరు చట్టసభల్లో మరి అప్పర్ హౌజులో ఉన్నారు కాబట్టి మీరు ఎంత చర్చించినా మరి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఏ విషయాలు కూడా మీరు చర్చించడానికి మరి తప్పకుండా మేము ముందుంటామని చెప్పినటువంటి సందర్భంలో తప్పకుండా నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష, మరి కొత్త సభ్యులకు కానీ ఉన్నటువంటి సీనియర్ సభ్యులకు కానీ వారికి ఉన్నటువంటి అనుభవాలను పంచుకోవడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయి కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు ఆలోచన చేసి నిర్వహించే విధంగా మరి ఏర్పాటు చేసే విధంగా కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ మరి సహకార రంగం నుంచి వచ్చినటువంటి మీకు మరి ఇంతకుముందే కడియం శ్రీహరి గారు కానీ మరి అక్కడ మాజీ స్పీకర్గా ఉండి మరి అదేవిధంగా ఇక్కడ గౌరవ సభ్యులు మొన్ననే ఎన్నికైనటువంటి మధుసూనాచారి గారు కానీ చెప్పినటువంటి సూచనలు ఏవైతే మరి ఉన్నాయో మరి సహకార రంగం నుంచి వచ్చినటువంటి మీరు మరి ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులుగా 3 సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో మేము చూసాం అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా గొప్ప పాత్ర కాబట్టి మీకు ఉన్నటువంటి దాంట్లో మీకు ఉన్నటువంటి అనుభవంలో ఈ సభను మంచి మరి దేశంలోనే 7 రాష్ట్రాలు ఉన్నాయనుకుంటున్నాను శాసన పరిషత్తులు. మరి ఆ పరిషత్తుల కంటే ఎక్కువ ఔన్నత్యాన్ని పెంచే విధంగా ఈ పెద్దల సభ ఉండే విధంగా మీరు తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. బండా ప్రకాష్ గారు. అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. చైర్మన్ సార్, రెండోసారి శాసనమండలి సభాపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్, ఇప్పటికీ పెద్దలు అనేక మంది అనేక విషయాలు చెప్పినారు. ఒక ప్రజా జీవితంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎట్లా ఎదగొచ్చు అనేది మీలాంటి జీవితాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక తార్కాణంగా ప్రజలందరికీ కనపడే విధంగా మీరు ఈ స్థాయికి రావడాన్ని అందరం గర్వపడుతున్నామనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సార్, మొట్టమొదటిసారి దేశంలో ఉన్న అప్పర్ హౌస్ నుంచి నేను రాష్ట్రంలో ఉన్న అప్పర్ హౌస్కు వచ్చి ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం లభించినందుకు కూడా తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు కూడా దాదాపు గెలాక్సీ ఆఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, దాదాపు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, అనేక మంది అనుభవజ్ఞులతోటి, మాజీ స్పీకర్, అనేక మంది అనుభవజ్ఞులతో ఈ సభ ఉంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలు సభ లేనప్పుడు కమిటీలు కానీ మిగతా అంశాల్లో కానీ కొంత పార్లమెంటరీ సాంప్రదాయాల్ని మనం పాటిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మమ్మల్ని కోరుతున్నా. రెండవది ఏమిటంటే, ఈ మధ్యకాలంలో అప్పర్ హౌస్ రాజ్యసభలో కూడా దేశంలో ఉన్న అన్ని అప్పర్ హౌజుల్ని అనుసంధానించి కొంత కార్యక్రమాలు చేయాలనే ఆలోచన వారికి కూడా ఉంది కాబట్టి మీరు వారితో కూడా సంప్రదించి మన సభ్యుల యొక్క అనుభవాలు 9 సెట్ల నామినేషన్లు అన్ని పక్షాలు కూడా ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ అదే రకంగా ఇండిపెండెంట్ సభ్యులు నర్సిరెడ్డి గారు కానీ ఇంకా టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ అందరి తరఫున ఏకగ్రీవంగా ఎంపికైనందుకు హృదయపూర్వకంగా ముందుగా తమరికి అభినందనలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గర్వకారణం ఏంటి అంటే అటు కొత్త రాష్ట్రమైన తెలంగాణలో అటు గౌరవ ముఖ్యమంత్రి గారు, అటు శాసనసభలో గౌరవ స్పీకర్ గారు, ఇక్కడ కౌన్సిల్లో మీరు అందరూ కూడా రైతు బిడ్డలే కావడం, రైతులే స్వయంగా ఈరోజు ఈ 3 అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ పదవుల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉండడం మా అందరి అదృష్టంగా ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన కూడా తమరికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఉరుమడ్ల గ్రామంలో చిట్యాల మండలంలో 1981లో మీరు ఒక వార్డు మెంబర్గా గెలిచి మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 41 సంవత్సరాల్లో మీరు అత్యున్నతమైన భారతదేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్లో నల్గొండ పార్లమెంటు నుంచి 3 సార్లు గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడిగా మీరు చరిత్ర
అదే మాదిరిగా ఒక రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో విస్తృతంగా ఉండే నార్మాక్స్ ఏదైతే ఉంటుందో మదర్ డైరీగా పిలువబడే సంస్థ ఏదైతే ఉంటుందో దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా పాడి రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తిగా మీరు అందరికీ కూడా సుపరిచితులు అధ్యక్ష. అధ్యక్ష, మాకు కూడా కొంత వ్యక్తిగతమైన మీతో కొన్ని అనుబంధాలు ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు 1996లో మీరు వారు ఆనాడు కలిసి ముఖ్యమంత్రి గారు ఆనాడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అప్పుడు వారితో కలిసి పనిచేసే సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాకు ఒకసారి కాదు కనీసం ఒక 100 సార్లు చెప్పింటారు ఈ అనుభవం. ఇద్దరు కూడా కలిసి అప్పటి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత నిర్మల్ జిల్లా, నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక వస్తే మీరు ఆనాడు మీ పార్టీ ఆదేశం ప్రకారం అక్కడ కలిసి పనిచేయడానికి అక్కడ పోయినారు అధ్యక్ష. పోయినప్పుడు అనుకోకుండా అక్కడ ఒకరోజు విరామం వస్తే, ఎన్నికల ప్రచారంలో ఒకరోజు విరామం వస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడడానికి మీరు, ముఖ్యమంత్రి గారు, మీతో పాటు ఇంకా మీ ఇతర సహచరులు అందరు కలిసి ఆ కట్ట మీదకి పోయినారు. కట్ట మీదకి పోయిన తర్వాత అధ్యక్ష, చాలా మంది మిత్రులకు తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా, నల్లా ఇంద్రకరణ్ రెడ్డి గారని ఆనాడు శాసనసభకు ఆనాడు అప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వారికి మద్దతుగా ప్రచారం చేయడానికి మీరందరూ కూడా అడిగిపోయినారు. పోతే అధ్యక్ష, ఆ రోజు ఆ కొద్ది సమయం ఏదైతే మీరు శ్రీరామ్ సాగర్ కట్ట మీద గడిపినప్పుడు మీరు బాధతో అన్నయ్య చూసినరా మీరు ఇక్కడ ప్రాజెక్ట్ ఎట్లున్నది, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇది ఒక శివాలయం లెక్క అయిపోయింది. మరి ఇతర ప్రాజెక్టులేమో కిందికి నీళ్లు కొంటపోయే ప్రాజెక్టులేమో వైష్ణవాలయం లెక్కుంటే ఇది శివాలయం లెక్క పాడుపడ్డట్టున్నది, బాధాకరం అని చెప్పి మీరు మాట్లాడితే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మీతో ఏకీభవిస్తూ మీతో బాధను పంచుకుంటూ ఏదో ఒక సమయం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే తప్ప మనకు నీళ్లు రావు, మన రైతాంగానికి న్యాయం జరగదు అని ఆవేదనతో వారు చెప్పడం, వారితో మీరు ఏకీభవించడం, తదనంతరం ఒక 5 ఏళ్ల తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అనే పార్టీ స్థాపించడం, ఇవన్నీ తెలిసిందే అధ్యక్ష. ఇవన్నీ కూడా చరిత్ర. అంటే ఆనాటి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారితో మీరు ఒక మనోభావాలు ఏవైతున్నాయో తెలంగాణ విషయంలో, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడి రైతులకు ముఖ్యంగా జరుగుతున్న అన్యాయం విషయంలో రైతు బిడ్డలుగా మీరు వారు ఆనాడు ఏకీభవించి పలు సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణల్లో మీరు అభిప్రాయాలు పంచుకున్న విషయం అధ్యక్ష. ఆ తర్వాత నాకు బాగా గుర్తున్న సందర్భం 2008లో అధ్యక్ష, మీరు అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా నేనున్నాను అధ్యక్ష. ఇంకా అప్పటికి నేను శాసనసభ్యుని కాలేదు. 2007-8 ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16 మంది శాసనసభ్యులు ఉప ఎన్నికలను ఫోర్స్ చేయడానికి ఆనాడు ప్రజల మూడ్ని ఒకసారి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలన్న ఉద్దేశంతో, తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారనే విషయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతో మొత్తం 16 మంది శాసనసభ్యులుంటే 16 మంది అందరు రాజీనామా చేసినారు అధ్యక్ష, పార్టీ ఆదేశం మేరకు. చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మా పార్టీ అధ్యక్షులుగా ఆలేరు నియోజకవర్గంలో పనిచేయమని చెప్పి నాకు ఆదేశం ఇచ్చినారు అధ్యక్ష. నేను ఆలేరు నియోజకవర్గంలో అప్పుడు డాక్టర్ నగేష్ గారు ఎమ్మెల్యే గారు వారి గెలుపు కోసం పనిచేసే క్రమంలో అక్కడ పోయి నేను పనిచేస్తూ ఉంటే అధ్యక్ష, ఆ టైంలో ప్రస్తుత గవర్నమెంట్ విప్ మన ఆలేరు శాసనసభ్యురాలు సునీత మహేందర్ పెడితే అక్కడికి వచ్చి పార్టీ ఏదైనా కానీ తెలంగాణ వాదులు గెలవాలే, ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి మీరు వచ్చి డాక్టర్ నగేష్ గారికి ఆశీర్వాదం ఇచ్చి వారి గెలుపులో కూడా మీరు ఆనాడు బ్లెస్సింగ్ ఇచ్చి మీరు సంఘీభావాన్ని చెప్పి నైతిక మద్దతు కూడా ఇచ్చి మా అందరి స్థైర్యాన్ని పెంచినారు అధ్యక్ష. అది కూడా మేము మర్చిపోం అధ్యక్ష. తదనంతరం 2009లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పటికే గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు నిరాహార దీక్షకు దిగిన తర్వాత మొత్తం తెలంగాణ సమాజం అంతా ఒకటి కావడం, కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా దిగి రావడం, ఇవన్నీ తెలిసిందే అధ్యక్ష. ఆ సందర్భంగా ఉధృతంగా ఉద్యమం జరిగేది. శాసనసభ ఒక్కరోజు కూడా నడిచే పరిస్థితి లేదు అధ్యక్ష. ఆ టైంలో అప్పటి శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ గారు ఒకరోజు వారు ఏమన్నారంటే, సరే ఇది ఎప్పటికీ ఉండేదే, మనందరం కలిసి మనం నల్గొండ జిల్లాలో ఉండే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్త మండలాలు, ఆ ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని చూడడానికి, అవగాహన పెంచుకోవడానికి, ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి మనం కృషి చేయాలో అర్థం చేసుకోవడానికి అందరం కలిసి మునుగోడు నియోజకవర్గానికి పోదాం, దేవరకొండ పోదాం అని చెప్పి వారు మమ్మల్ని అందరినీ తీసుకొని ఒక బస్సులో బయలుదేరి గౌరవ శాసనసభ్యులందరినీ తీసుకొని అప్పటి స్పీకర్ గారు బయలుదేరిపోయినాం అధ్యక్ష. వారి బృందంలో నేను కూడా ఉంటే అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా, స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు మీరు బస్సులో మా అందరికీ చెప్పిన విషయం అధ్యక్ష. ఆ రోజు మీరు ఏమన్నారు నాకు ఇంకా కూడా నా మనసులో గుర్తుంది అధ్యక్ష. మీరేమన్నారంటే, ఆ రోజు గౌరవ మంత్రులు ఉండే, గౌరవ శాసనసభ్యులుండే, గౌరవ స్పీకర్ గారు ఉండే,
అయ్యా ఈ సమస్య శాశ్వతంగా పోవాలంటే ఒక్కటే ఒక్క పరిష్కారం ఉంది. నక్కలగండి డిండి నుంచి ఆ కృష్ణా నీళ్లను ఉపరితలం మీద సర్ఫేస్ మీద నీళ్లు తీసుకొచ్చి అందిస్తేనే ఏదో నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఏదో తాత్కాలికమైన కార్యక్రమాలు చేస్తే కాదు. శాశ్వత పరిష్కారం మాత్రం కృష్ణా జలాలను సురక్షిత మంచినీటిని ఇంటింటికి అందజేసినప్పుడే మనకు ఈ సమస్య శాశ్వతంగా పోతుంది తప్ప లేకపోతే పోదు అని చెప్పి ఖుదాబక్ష్ పల్లిలో మరిగూడలో ఆ ప్రాంతంలో మీరు ఎంతో ఆవేదనతో సాగర్ నీళ్ళు ఎట్లా తీసుకోవాలి, శ్రీశైలం నీళ్ళు ఎట్లా తీసుకోవాలి, నల్గొండలోని దేవరకొండ మునుగోడు ఆ ప్రాంతాలకు ఎట్లా న్యాయం చేయాలి, నక్కలగండి డిండి ప్రాజెక్టును ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఆ ప్రాంతానికి జరిగే లాభం ఏంది, అవన్నీ మీరు సవివరంగా సాధికారంగా ఒక ఇరిగేషన్ ఇంజనీర్ చెప్పినట్టు చెప్తా ఉంటే నాకు మనసులో చాలా ఆశ్చర్యమైంది అధ్యక్ష. ఇంత పరిపూర్ణమైన అవగాహన ఎట్లుందని చెప్పి నేను మీ దగ్గరికి ప్రైవేట్గా లంచ్ టైంలో వచ్చి అడిగిన. ఏం సార్ మీరు బాగా స్టడీ చేసిండ్రు ఎట్లా అంటే, ఇక నా జీవితమే ఇది, నేను ఇదే ప్రాంతంలో పుట్టినోని, చిట్యాల్లో పుట్టినోని, పూర్తి అవగాహన ఉన్నది నాకు ఈ ప్రాంతం గురించి, కాబట్టి ఆవేదనతో చెప్తా ఉన్నా బ్రదర్. నేను చాలా ప్రభుత్వాలు చూసినా, నేను 81 నుంచి రాజకీయంలో ఉన్నా, అన్నీ చూసినా కాబట్టి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో పెరిగిన బిడ్డను కాబట్టి ఈ జిల్లా బిడ్డల బాధ నాకు తెలుసు, ఫ్లోరోసిస్ గురించి పూర్తిగా తెలుసు అని చెప్పి మీరు ఆవేదనతో రోజు అన్నారు అధ్యక్ష. మరి ఎప్పటికైనా ఈ సమస్య శాశ్వతంగా పోవాలన్నారు. మన అదృష్టం అధ్యక్ష, తెలంగాణ వచ్చింది. వచ్చినాక ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ తీసుకున్నారు. మిషన్ భగీరథ యొక్క పైలాన్, ఆ రోజు నేను రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ సార్, ఆ రోజు మిషన్ భగీరథ పైలాన్ మీరు చెప్పిన మాట నా మనసులో ఉండే అధ్యక్ష. ఎక్కడైతే ఫ్లోరోసిస్ ఉన్నదో అక్కడేస్తేనే బాగుంటుందని చెప్పి మేము చౌటుప్పల్కి వచ్చి అక్కడ పైలాన్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆవిష్కరించి ఈ రోజు గర్వకారణం ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు మనం పడ్డ బాధ, మనం అనుకున్న మాట, గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే మిషన్ భగీరథ పూర్తి అయినాక ఈరోజు మీరు నేను అనుకోవడం కాదు అధ్యక్ష, భారత పార్లమెంట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. తెలంగాణలోని ఎన్ని గ్రామాల్లో ఫ్లోరోసిస్ ఉన్నది అంటే ఒకనాడు 1000 గ్రామాల పైచిల్కుండేది, ఈరోజు ఒక్క గ్రామంలో కూడా లేదు తెలంగాణలో ఫ్లోరోసిస్ 0 అనే మాట చెప్పినారు అంటే దానికి కారణం మిషన్ భగీరథ. దానికి చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే బాధపడ్డ ఎంతో మంది, అట్లాంటి సలహాలు సూచనలు ఇచ్చిన ఎంతో మంది నాయకుల్లో, తపన పడ్డ ఎంతో మంది గౌరవ ప్రజాప్రతినిధుల్లో తమరు కూడా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ విషయంలో సరైన సలహాలు ఇచ్చి సరైన విధంగా వారికి కూడా దిశానిర్దేశం చేసినారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా ఎంత ముఖ్యమైనదో, దానివల్ల ఎంత లాభం ఉనగూరుతుందో ఒక ఆలోచనతో, ఒక సరైన శాస్త్రీయమైన దృక్పథంతో పనిచేసిన గౌరవ ప్రజాప్రతినిధుల్లో తమరు అగ్రగణ్యులు. ఎందుకంటే నార్మాక్స్కి, మదర్ డైరీకి మీరు సుదీర్ఘకాలం చైర్మన్గా చేసినారు. ఆ తర్వాత మీ సోదరులు జితేందర్ రెడ్డి గారు కూడా పనిచేసినారు. ఆ తర్వాత మీ శిష్యులు ఎంతో మంది పనిచేసినారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ శిష్యులే, మీకు తెలుసు. మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి ఈ పరిశ్రమ గురించి రంగారెడ్డి జిల్లా కానీ, పాత నల్లగొండ జిల్లా కానీ, ఎన్ని జిల్లాల్లో ఉండే పాడి రైతుల యొక్క సమస్యలను గుర్తించి మరి విజయ డైరీకి పాల్పోస్తున్న రైతులే కాదు, ఈ మదర్ డైరీ రైతులకు కూడా 4 రూపాయల ఇన్సెంటివ్ ఇయ్యాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారితో మీరు గట్టిగా పట్టుబట్టి ఇప్పించిన దానిలో మీది కీలక పాత్ర అధ్యక్ష. ఆ విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మా పశు సంవర్ధక శాఖ మంత్రి గారు, డైరీ డెవలప్మెంట్ వారే చూస్తారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వారు కూడా చెప్తా ఉంటారు అధ్యక్ష. ఒక మెగా డైరీ పెట్టే క్రమంలో కూడా మీ సలహాలు తీసుకున్నారు. అదే మాదిరిగా పాడి రైతులకు సంబంధించి రాష్ట్రంలో మంచి జరగాలి, ఒక వైట్ రెవల్యూషన్ రావాలి, శ్వేత విప్లవం రావాలి, మనం హైదరాబాద్లో కానీ మన రాష్ట్రంలో సరిపడా పాలు మనమే ఇక్కడే ఉత్పత్తి అయ్యి ఇక్కడ రైతులకు, ఇక్కడి ప్రజలకు లాభం జరగాలి అనే దానిలో ఆ కోరికలో మీరు బలంగా ఎప్పటికప్పుడు వ్యక్తం చేసే వ్యక్తులు మీరు ముందుంటారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని ఆలోచన చేసి ఒక వ్యవసాయదారుడు కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, రైతు కష్టం పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, రైతులకి రైతు బంధు తెచ్చినా, రైతు బీమా తెచ్చినా, 24 గంటల కరెంటు ఇచ్చినా, ఇవన్నీ చేసినా, రైతు వేదికలు ఊరూరా కట్టినా, అల్టిమేట్గా రైతులను సంఘటితం చేయాలి, సంఘటిత శక్తిగా మలచాలి, సంఘటితంగా ఉండే దానిలో ఉండే బలం రైతులకు తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఒక మొట్టమొదటి వ్యవస్థ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసినప్పుడు మీకంటే మెరుగైన వ్యక్తి దానికి ఎవరు లేరు అనే ఉద్దేశంతో మొట్టమొదటి రైతు సమన్వయ సమితి చైర్మన్ గా